సాయిబాబా గుళ్ళో ఉండడం మీకు ఇష్టం లేదా? సాయిబాబా ఉన్నదాన్ని గుడి అనాలా, దర్గా అనాలా అంటే ఖచ్చితంగా దర్గానే అనాలి. ముస్లింలు ఆరాధిస్తే నాకు అభ్యంతరం లేదు, బికాస్ సాయిబాబా ఒక ముస్లిం కాబట్టి. సాయిబాబాని సబ్కా మాలిక్ ఏక్ అన్నప్పుడు అది ముస్లిం అని ఆయన ఏం అనలేదుగా. గుళ్ళను కూల్చేయమంటే సాయిబాబా గుళ్ళన్ని. కానీ నా కోరిక ఒకటే చెప్తున్నా, అన్వేషణ హిందువులు రేప్ చేస్తున్నారు అని. వాళ్ళ అమ్మ ఉందిగా, మరి ఆవిడ ఇండియాలోనే ఉంటుందిగా. వాళ్ళ అమ్మని ఎవడ చేశాడు ఇప్పుడు దాకా? అరికపాటి వారిని చాలా దారుణంగా మాట్లాడాడు అన్వేష్. నువ్వు ఎల్లన్నది ఎవరిని? నాగబాబు గారు లాంటి పెద్దవాళ్ళు కూడా బయటకు వచ్చారు. ఆయన కూతురు ఎలా ఉన్నా ఆయన సాయిబాబా గుడిలో ఉండాలా, దర్గాలో ఉండాలా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద సమస్యగా మారింది ఇష్యూ. దీని మీద కొందరు సినీ ప్రముఖులు, కొందరు హిందుత్వవాదులు సాయిబాబా హిందువుల దేవుడు కాదు, ముస్లింల దేవుడు అంటూ ప్రచారం చేస్తున్నారు. దీని మీద పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతున్నాయి. రకరకాల అదొక పెద్ద సంచలనంగా మారింది. ఒకవైపు అన్వేష్ ఇష్యూ ఒకవైపు, శివాజీ ఇష్యూ ఒకవైపు, ఇట్లా రెండు తెలుగు రాష్ట్రాలు ఈ ఇష్యూలతో అట్టుడికిపోతున్నాయి. దీంట్లో హిందుత్వవాదిగా చెప్పుకునే లలిత్ కుమార్ గారు అగ్నికి ఆజ్యం పోస్తున్నాడా, మరి హిందువుల పక్షాన్ని నిలబడ్డాడా? ఈ వివాదానికి ఆయనే కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్న పరిస్థితి. మరి వాళ్ళ ఆయన మన స్టూడియోలో ఉన్నారు. మరి ఆయన అడిగి ఆయన హిందువులను సమర్థిస్తున్నాడా, వ్యతిరేకిస్తున్నాడా, ఏమైనా గొడవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్నగారు. నమస్కారం అండి. సాయిబాబా గుళ్ళో ఉండడం మీకు ఇష్టం లేదా? దర్గాలో ఏమన్నా ప్లాన్ చేస్తారా? లేదా, యాక్చువల్లీ మీరు స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో అన్నారు కదా సాయిబాబా ఉండాల్సింది గుళ్ళోనా దర్గాలోనా అని చెప్పేసి. నాది కొంచెం మార్పు అండి. సాయిబాబా ఉన్నదాన్ని గుడి అనాలా, దర్గా అనాలా అంటే ఖచ్చితంగా దర్గానే అనాలి. ఇదే నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు కొన్ని కోట్ల మంది హిందువులు ఆయన ఆరాధిస్తున్నారు. ఈ మీకేమైంది సడన్ గా? కొన్ని కోట్ల మంది హిందువులు ఆయన ఆరాధిస్తున్నారు, అదే నా ప్రాబ్లము. ఎందుకంటే ముస్లింలు ఆరాధిస్తే నాకు అభ్యంతరం లేదు, బికాస్ సాయిబాబా ఒక ముస్లిం కాబట్టి. కానీ హిందువులు ఆరాధిస్తున్నారు, అది నా ప్రాబ్లం. పోనీ హిందువులు ఆరాధించినా పర్వాలేదు అనుకుంటే సాయిబాబా గుళ్ళు సనాతన ధర్మం గురించో లేకపోతే భారతదేశం గురించో ఆలోచిస్తుందా అంటే లేదు, హిందువుల్ని ఇస్లాంలోకి మార్చడం మీదే దృష్టి పెడుతూ ఉంది. ఇది ఎందుకంటే 2022 డిసెంబర్ వరకు నేను కూడా సాయిబాబా భక్తుడినే, సాయిబాబాని మొక్కినోడ్నే, సాయిబాబా ఉంగరాలు పెట్టుకున్నోడ్నే, సాయిబాబా ఫోటోలు జేబులో పెట్టుకున్నోడ్నే. అయితే ప్రాబ్లం ఏంటంటే సాయిబాబా ఆలయానికి దిల్సుఖ్ నగర్లో ఎప్పుడైతే ఒక ముస్లిం వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఉన్న ఆడవాళ్ళకి నమాజ్ నేర్పిస్తాను తీసుకొచ్చారో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే సాయిబాబా భక్తి పేరుతో వీళ్ళు సనాతన ధర్మాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారు అనేది. ఆ తర్వాత రీసెంట్గా భజన పాటలు వినండి. మొన్న సాయిబాబా గుళ్ళో కూర్చుని వాళ్ళు పాడుతున్న పాట జగతికి అల్లా మూలమని, అల్లాకు తన బానిసని అని చెప్పేసి ఒక భజన పాట పాడిస్తున్నారు. ఎవరితో? హిందూ ఆడవాళ్లతోటి, హిందూ మగవాళ్లతోటి. సో ఇప్పుడు బాబానే చెప్తున్నప్పుడు జగతికి అల్లా మూలమని, అల్లాకు తన బానిస అని చెప్తున్నప్పుడు నేను ఒకవేళ నిజంగా దేవుడికి మొక్కాల్సి వస్తే నేను ఆ యజమానికే మొక్కుతా, ఈ బానిసతో నాకేం పని కదా? ఇప్పుడు నేను మాట్లాడితేనే వివాదం, నేను మాట్లాడితేనే కాంట్రవర్సీ అనుకుంటే మరో పని అదే భజన పాటలో వీళ్ళు ఒక మాట అన్నారు, అల్లాయే అల్లాను కొలిచెను ఇది ఒక వింతేనోయి అన్నారు. సరే, అల్లా అంటే ముస్లింల దేవుడు, సాయిబాబాని కూడా అల్లా కిందే చెప్తున్నారు. ఈ వ్యాఖ్యనైనా కనీసం వాళ్ళు ముస్లింలతో ఒప్పించమనండి. హిందువులతో ఒప్పించినట్టు సాయిబాబానే అల్లా అంట అని ముస్లింలను ఒప్పుకోమనండి. ఇది నా సొంత మాట కాదు, వాళ్ళు భజనలో పాడుతున్న పాట, షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు కట్టుకున్న గుళ్ళో పాడుతున్న పాటే. మరి అంటే మీ దగ్గర ప్రూఫ్ ఉందా? వీడియో ఎవిడెన్స్ ఉంది, ఇప్పుడే వినిపిస్తానండి. ఓకే. జగతికి అల్లా మూలమని, అల్లాకు తను బానిసని, అల్లాకు తను బానిసని, అల్లాయే అల్లాను కొలిచెను, అల్లాయే అల్లాను కొలిచెను, ఇది ఒక వింతేనోయ్
ఇది ఎక్కడ జరుగుతుంది ఇది? చెప్తాను. భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి. అంటే దిక్కుమాలిన అదోలు కొంతమంది కూడుకుని ఏది పడితే అది రాసేసి ఏది పడితే అది చేసేసి హిందువుల్ని మతం మార్చడానికి ఎన్నో కుట్రలు చేస్తా ఉన్నారు. ఓకే. వాటిలో ఇది కూడా ఒక కుట్రగా మారుతుంది కదా. ఇప్పుడు ఓకే. అక్కడ కూర్చుని ఆ బానిసకి మొక్కటమే ఒక దరిద్రం. నేను ఓకే. నాకు దేవుడు ఇంతమంది, ఇప్పుడు శివుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, అందులో అమ్మవారు ఉన్నారు. సాయిబాబా అనే మాట ఎక్కడ రాలేదు కదా, ఉందా అందులో? కంటిన్యూషన్ వినండి. శక్తికి రూపమని ఊది శక్తికి రూపమని నివారణని అన్నిటికీ నివారణని శక్తికి రూపమని ఊది శక్తికి రూపమని బానిసని ఇక్కడ మళ్ళీ వినండి. అల్లాకు తను బానిసని అల్లాయే అల్లాను కొలిచెను అల్లాయే అల్లాను కొలిచెను ఒక వింతేను ఇది ఒక వింతేనోయ్ భవతి భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి మోదీ శక్తికి రూపమని ఊది శక్తికి రూపమని నివారణని అన్నిటికీ నివారణని శక్తికి రూపమని ఊది శక్తికి రూపమని నివారణని అన్నిటికీ నివారణని అల్లా సబ్కో అచ్చా కరేగా అల్లా సబ్కో అచ్చా కరేగా అని దీవించను సాయి. అని దీవించెను సాయి. ఇది ఎక్కడ జరుగుతుంది, గుళ్ళోనా ఇంట్లోనా ఇది ఇంట్లో జరిగిందండి. ఇదే పాట గుళ్ళో పాడుతున్న వీడియో కూడా నా దగ్గర ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సాయిబాబాని వీళ్ళు సాయిబాబానే చెప్పుకున్నట్టుగా పాడుతున్నారు. నేను అల్లాకి బానిసని అని చెప్పేసి, ఓకే. అల్లా అచ్చా ఖరేగా అని చెప్పేసి చెప్తున్నారు. అన్ని అల్లా చేసేటప్పుడు ఇలా నేను ఎందుకు మొక్కాలి ఈ బాబాని? నేను మొక్కటం కాదు, నా హిందూ జాతి ఎందుకు మొక్కాలి? అల్లాని దేవుడు అనుకునేవాడు ముస్లిం, రైట్. ఈశ్వరునో విష్ణుమూర్తినో లేదా అమ్మవారినో దేవుళ్ళు భగవంతుడు అనుకునే వాళ్ళు హిందువులు, ఓకే. యేసుని యెహోవాని దేవుళ్ళు అనుకునే వాళ్ళు క్రైస్తవులు. ఎవరి ఆరాధన వాళ్ళు చేసుకుంటే ఎవ్వడికి నొప్పి లేదు. ఇంకొకరి ఆరాధన పద్ధతుల్లోకి వాళ్ళు వచ్చి వీళ్ళని ఆ మతాల వైపు ఆకర్షితులు చేస్తూ ఉంటే మేము హిందుత్వాన్ని కాపాడుతాము అని చెప్పేసి కూర్చున్న వాళ్ళము ఇలాంటివన్నీ సహిస్తూ ఎందుకుంటామండి? మాట్లాడతాం, ఎందుకంటే మా బాధ్యత కదా. ఇప్పుడు దీనివల్ల సమాజంలో ఏవో కల్లోలాలు రెచ్చగొట్టేయాలి, సమాజంలో అందరూ నరుక్కుని చచ్చిపోయేలాగా చేయాలి, అది మా కోరిక కాదు. మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. వీడియో పెట్టి మేము సాయిబాబా అనే అతను హిందువు కాదు, సాయిబాబా అనేవాడు ముస్లిం ఫకీరు ఇలాగే చెప్తా ఉంటున్నాం. ఇలా కాకుండా ఇప్పుడు సపోజ్ సాయిబాబా ఇట్లాంటి మాటలు నేను వాడాను అనుకోండి, 100% నేనే క్షమాపణ చెప్తా. నేను బాబా అలా అన్నాను కదా. సాయిబాబాని సబ్కా మాలిక్ ఏక్ అన్నప్పుడు అది ముస్లిం అని ఆయన ఏం అనలేదుగా. వీళ్ళెవరో లేదు సాయిబాబాని సబ్కా మాలిక్ ఏక్ అనలా. సాయిబాబా చెప్పాడు సబ్కా మాలిక్ ఏకే అని. హిందుత్వం కూడా అదే చెప్తుంది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్నది ఏకోవై బ్రహ్మణాద్వితీయం, ఉన్నది ఒకటే పరబ్రహ్మం. హిందుత్వం కూడా అదే చెప్తుంది. కానీ సాయిబాబా కంటిన్యూషన్ ఇంకో మాట అన్నాడు, అల్లా అచ్చా కరేగా, అల్లా భలా కరేగా, అల్లా మాలిక్ అని చెప్పి అన్నాడు. సబ్కా మాలిక్ ఏక్ హే అని చెప్తూ అల్లాహ్ మాలిక్ అని కూడా చెప్పాడు. మరి అల్లా నీకు మాలిక్ అన్నప్పుడు నువ్వెవరు అవుతున్నావు? అప్పుడు నువ్వు ముస్లిం కదా. ఒక ముస్లిం తన దేవుడిని తను గౌరవించుకుంటే నాకు అబ్జెక్షన్ ఏం లేదు, నేను ఇంకా గౌరవిస్తా వాడి భక్తిని. కానీ వాడు నా భక్తిని అవమానించేదాకా తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు అరికాలమంట నెత్తికెక్కిద్దండి. ఈ దేశంలో మనోభావాలు సాయి భక్తులకైనా నాకు లేవా? అదే మా పోరాటం, మా బాధ. సాయిబాబా చికెన్ తినేవాడు, నాన్ వెజ్ తినేవాడు అని మీకెవరు చెప్పారు? సాయిబాబా నాన్ వెజ్ తింటాడు, నాన్ వెజ్ వడ్డిస్తాడు అని చెప్పేసి ఎవరో చెప్పక్కర్లేదండి. సాయి లీలామృతం బుక్లోనే ఉంది. ఒక ఫకీర్ మసీదుకి వచ్చినప్పుడు శ్యామ అతన్ని లోపలికి రానివ్వడు బాబా.
ఓకే. శ్యామ అడుగుతాడు, ఎందుకు బాబా ఫకీర్ని లోపలికి రానివ్వట్లేదు అంటే, మసీదులోకి ఒకటి రావాలా వద్దా అని డిసైడ్ చేయాల్సింది నేను కాదు, అల్లా అనుజ్ఞ ఉంటే తప్ప ఎవడు మసీదులోకి రాలేడు కదా. అయినా కూడా ఈరోజు మనం పొట్టేళ్ళను వస్తున్నాం కదా, మేకను వస్తున్నాం కదా, ఆ మేక భాగంలో అతనికి ఏం కావాలి, మాంసం తింటాడా, తలకాయ తింటాడా, వాటి మేక వృషణాలు కావాలా, అడిగి పెట్టు అంటాడు. అంటే మన కప్పురాలు అంటారు చూసి, అవి కావాలా అంటే మెను ప్రిపేర్ చేసి మరీ పెడుతున్నాడు నాన్ వెజ్. అందులో ఉందా, పుస్తకంలో సాయి లీలామృతంలో ఉంది. రైట్. ఇప్పుడు మీరు చెప్పే మాటలు ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు జనాలు రెచ్చగొట్టేలాగా ఉన్నాయి. ఉదాహరణకి పోలీసులు మీకు ఫోన్ చేస్తే, ఏమండి లలిత్ గారు కొంచెం సంయమనం పాటించండి అని ఫోన్ చేస్తే, వెంటనే మీరు మళ్ళీ ఇంకో వీడియో పెట్టారు. దేఖలేంగే, అసలు ఇప్పటిదాకా నేను సాయిబాబా గురించి ఎప్పుడో 1 year బ్యాక్ వీడియో పెట్టాను, ఇక్కడ నుంచి అసలు సాయిబాబా అంతు తెలుస్తా అన్నట్టుగా పెట్టారు. ఎగ్జాక్ట్లీ. ఇది గొడవల కారణం కాదా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రెచ్చగొట్టలేదండి. నాకు ఎంతమంది మద్దతు వస్తారు అంటే, నా పోరాటం సవ్యంగా చేస్తున్నానా, నిజంగానే లేకపోతే వీళ్ళు ఆరోపణలు చేసినట్టు నేను సొసైటీని ఏమన్నా గొడవల్లాగా లేకపోతే సొసైటీలో అండర్స్ట్ క్రియేట్ చేసేలాగా ఏమన్నా మాట్లాడుతున్నానా అని చెప్పేసి నన్ను నేను పరీక్షించుకోవటం కోసం నాకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రండి అంటున్నాను. నాకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏదన్నా ఒక ధర్నా చేస్తారండి రాజకీయ నాయకులు, లేకపోతే ఒక ఉద్యమం చేస్తారు, ప్లకార్డులు పట్టుకుంటా ఉంటారు, బొమ్మలు తగలబెడతా ఉంటారు, బస్సులు తగలబెడతా ఉంటారు. వాటన్నిటికీ వాళ్ళందరినీ పిలిచి రచ్చలు చేపించినప్పుడు అది రెచ్చగొడతామని ఎవరు అంటారు, పోరాటాలు అంటున్నారు. నేను ఒక హిందువుగా నాకు మద్దతు ఇచ్చేవాళ్ళు, నా వాదనకి సపోర్ట్గా నిలబడేవాళ్ళు నాకు తోడుగా రండి అని పిలిస్తే మాత్రం రెచ్చగొడతాం అవుతుందా? అంటే మీరు గమనించండి, కరసేవాని అయోధ్యకు తీసుకెళ్లారు అందరినీ. అక్కడ ఏం జరిగింది చూసారుగా, మొత్తం మసీదు కూల్చేశారు. ఇప్పుడు మీ మాటలు ఇట్లాంటి దానికి దారి తీయడానికి గ్యారంటీ ఏంటి? ఆ రోజు కరసేవ చేయాల్సి వచ్చింది బాబ్రీ మసీద్ మీద అండి. అవును, అది ఒక్కటే కాబట్టి జరిగింది. ఇలాంటి మసీదులు దర్గాలు ఇప్పుడు చాలా ఉన్నాయి. సాయిబాబా కూర్చున్నాయి. సాయిబాబా కూర్చున్న వాటిని చాలా మంది ఆలయాలు అంటారు, నేను దర్గా అనే అంట. అసలు దర్గా అని కూడా కాదు, ఇంకా చెప్పాలంటే మసీదే అనొచ్చు. ఎందుకంటే సాయి బతికున్నంతకాలం సాయి ఉంది మసీదులోనే కదా. ఇప్పుడు కూడా షిరిడీలో వెనకాల మసీదు అట్లాగే ఉంది కదా మరి స్ట్రక్చర్. అలాగే నేనైతే ఎవరిని రెచ్చగొట్టట్లేదండి. ఫ్రమ్ ద బిగినింగ్ క్రిస్టియానిటీ విషయంలో కానీ, ఇస్లాం విషయంలో కానీ, ఇప్పుడు సాయిబాబా విషయంలో కానీ, గతంలో బ్రహ్మకుమారుల విషయంలో కానీ నేను జస్ట్ ఎడ్యుకేట్ చేస్తున్నాను, ప్రజల్ని అవేర్ చేస్తూ ఉన్నాను. ఇది జరుగుతుంది, దీని నుంచి మనం కాపాడుకోకపోతే సర్వనాశనం అయిపోయింది ధర్మమే అని చెప్పేసి చెప్తున్నాను. అలాగే నిన్న వీడియోలో కూడా నేను చెప్పింది మద్దతు కోసం రండి అని చెప్పా, యుద్ధం కోసం రమ్మని నేను చెప్పలేదు. అలాగే పోలీసులు పిలిచిన వెంటనే ఇలా ఎందుకు చేశారు అంటున్నారు. ఇదే పోలీస్ స్టేషన్కి నేను ఎన్నోసార్లు గడప తొక్కానండి. మొన్న జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారిని నానా మాటలో అనింది అరుణ గోగులమంద అని ఒక ఆవిడ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ 10 రోజులు తిరిగాం, ఎఫ్ఐఆర్ చేయలా. ఆయన గురువు అయితే బాబా ఎవరు, సాయి గురువు కదా, సాయిబాబాని కూడా గురువు అని చెప్తారుగా. మరి ఈ గురువును అవమానించినందుకు కేసులు పెట్టి మొత్తం ఇంతమంది మీద చాంతాడంత లిస్ట్ రాస్తారు కదా. మరి ఆ గురువును అవమానించారు, మా గురువును అవమానించారు, మా జగద్గురువును అవమానించారని మేము కూడా కంప్లైంట్ ఇచ్చాం. మరి ఎందుకు కేసు చేయలే? గతంలో రాముని దగులుబాజీ అని చెప్పేసి తిట్టాడు ఈ లోఫరముండా ఒకడు, వాడి మీద కేసు పెట్టాం. ఏం జరిగింది? తర్వాత కత్తి పద్మారావు అనేవాడు రాముడు మగోడు కాదని చెప్పేసి మాట్లాడాడు. మరి వాళ్ళందరి మీద ఏం కేసులు పెట్టారు? మనోభావాలు కదా. అండ్ ఇప్పుడు ఈ దేశంలో హిందువుల్ని ఎంతమంది అవమానిస్తున్నారు. మొన్న ఓ పోరం బొగ్గడు మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ బజార్ వాళ్ళే అన్నాడు. మరి వాడి మీద ఎవరైనా చర్యలు తీసుకున్నారా? కంప్లైంట్లు ఇచ్చాం. మరి మా మీద చిన్న కాగితం రాసేవంగానే ఇంత లిస్టు కంప్లైంట్ ఫైల్ చేసేసారు కదా. మరి హిందువులకి మా బాధ చెప్పుకోమా? మన బతుకు ఎట్లా ఉందో చెప్పమా? చెప్పాం. ఆ గుళ్ళను కూల్చేయమంటారా? సాయిబాబా గుళ్ళన్నీ కూల్చేసి దర్గాలు కట్టమంటారా? ఏం చేద్దాం? నన్ను అడిగితే కూల్చేయమని చెప్తానండి. నా వ్యక్తిగత అభిప్రాయానికి ఎవరైనా విలువిస్తానంటే కూల్చేయమని చెప్తా. కానీ ప్రజాస్వామ్యంలో ఎవడ విశ్వాసం వాడికి ఉంది కాబట్టి ఆ పని నేనైతే స్వయంగా చేయను. కానీ నా కోరిక ఒకటే చెప్తున్నాను, సాయిబాబా గుళ్ళు నిజంగా హిందూ ఆలయాలు అని గనక వాళ్ళు ప్రూవ్ చేయాలి అనుకుంటే, సాయిబాబా ముస్లిమా హిందువా తేల్చాల్సింది నేను కాదు, షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు వచ్చి, అయ్యా మీరు పొరపాటు పడుతున్నారు, సాయిబాబా పక్కా హిందువు, సాయిబాబా ఉంటున్నవి 100% హిందూ ఆలయాలు అని వాళ్ళని చెప్పమనండి. ఓకే, వాళ్ళనే చెప్పమనండి. అలాగే సాయిబాబాది 100% హిందూ ఆలయాలే అయితే గనక మిగతా హిందూ ఆలయాలన్నీ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పుడు ఒక్క సాయిబాబా ఆలయాలు మాత్రం ఇండిపెండెంట్గా ఎందుకు ఉంటుంది? వాటిని కూడా దేవాదాయ శాఖ పరిధిలోకి తెచ్చేయండి. కావాలంటే వీళ్ళు అందరం కలిపి ఉద్యమం చేద్దాం, దేవాదాయ శాఖ నుంచి ఆలయాలను విముక్తి చేసుకుందాం అని చెప్పేసి. కానీ మీరు హిందూ అని క్లెయిమ్ చేసుకోవాలంటే హిందువులందరితో పాటు మీ ఆలయాలను ఉంచాలి. అలా కాకుండా మీ ఆలయాలని ప్రత్యేక ప్రతిపత్తితోటి మీరు పెట్టుకుంటా అంటే మేము ఒప్పుకోం. లేదు, ఇంకో మాట, సాయిబాబా గుళ్ళు ఉన్నాయండి, ఇప్పుడు వాళ్ళు గుళ్ళు అని చెప్తున్నవి. సాయిబాబా ఎట్ట కూర్చుంటాడు కాలు మీద కాలు వేసుకుని. ఆ పక్కన శివుడు విగ్రహం ఉంటుంది, శివలింగం ఉంటుంది, ఈ పక్కన అమ్మవారు ఉంటారు, ఆ పక్కన వినాయకుడు ఉంటాడు ఎదురుగా కాళ్ళు ముందల. మరి వీళ్ళంతా హిందూ దేవుళ్ళేగా.
ఏ హిందూ దేవాలయంలో ఏ గురువుని అగ్రాసనంలో కూర్చోబెట్టేసి మిగతా దేవుళ్ళందరినీ ఇట్లా ఉపాలయాల్లాగా లేకపోతే పక్కన పనోళ్ళలాగా పెడతారు? పెట్టరు ఎక్కడ. ఎక్కడ బెటర్గా. అవును. మరి సాయిబాబా ఆలయాల్లో మాత్రం ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఉమ్. హిందూ దేవుళ్ళని నిజంగా అవమానిస్తుంది వాళ్ళు. మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఖచ్చితంగా మేము ఒక ఉద్యమానికి పిలుపునిస్తాము. సాయిబాబా ఆలయాలు హిందూ దేవాదాయ శాఖ పరిధిలో కన్నా రావాలి, లేకపోతే ఆలయాలుగా చలామణి అవుతున్న దర్గాల్లోంచి హిందూ దేవీ దేవతల విగ్రహాలన్నా తీసేయాల్సిందే. కొద్ది రోజుల క్రితం మాధవిలత గారి మీద కూడా కేసు నమోదైంది ఈ విషయంలో. ఇదే ఇన్సిడెంట్ ఆవిడ కూడా ఉన్నారట. యాక్చువల్గా తన మీదనే కేసు రిజిస్టర్ అయింది. అవును, అంటే లిస్ట్ FIR చాలా తన పెద్ద. పేరుంది. మేడం పేరు ఉంది. 11-12 మందిలో తన పేరు కూడా ఉంది. ఉంది. సో ఇప్పుడు మీరు ఆమెకు మద్దతుగా రంగంలోకి దిగారా? లేదండి, యాక్చువల్లీ ఆవిడ బీజేపీ పార్టీ Yes, తరఫున అవును. యాక్టివ్గా ఉంటారు కదా. మాకు నాన్ పొలిటికల్. అవును. బట్ ఇక్కడ ఇష్యూలో అందరం కలిపి ఎఫ్ఐఆర్ లో ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా అందరం కలిపి పోరాడతాం. మీ పేరు ఉంది అసలు ఇందులో? తెలియదు నాకు, లిస్ట్ లో నా పేరు ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఎఫ్ఐఆర్ లో అయితే కనిపించలేదు. బట్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. పోలీస్ స్టేషన్ నుంచి నన్ను ఎక్కడ ఏం జరిగినా ఫస్ట్ మీకు ఫోన్ వస్తుంది అనమాట. కామన్ అండి, వస్తుంటది. ఎందుకంటే నేనుగా అయితే ఇప్పటి వరకు అన్పార్లమెంటరీ యాటిట్యూడ్ తోటి అన్పార్లమెంటరీ వెకాబులరీ ఎక్కడ వాడలేదు. కానీ నేను ఏం మాట్లాడినా తప్పే అని వీళ్ళు అంటూ ఉంటారు. ఏది మాట్లాడినా రెచ్చగొడుతున్నాడు, సమాజంలో అండర్స్ట్ క్రియేట్ చేస్తున్నాడు అంటారు. అరే నిజాలు చెప్తున్నాను నేను. నా ధర్మానికి సంబంధించి, నా ధర్మంపై జరుగుతున్న దాడులకు సంబంధించి నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారండి? పోనీ ఇలా మాట్లాడకపోతే నేను కూడా ప్రవచనకర్తలాగా కూర్చుని బాబా గారు బంగారం, బాబా భక్తులు సింగారం అని చెప్పుకుంటూ కూర్చోనా? నేను బరాబర్ తొక్కుతా. నా ధర్మానికి హాని కలిగిస్తున్నారు అంటే నేను నిలబడతా. మ్యాక్సిమం ఏం చేస్తారు? జైల్లో పెడతారు. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ఈ పోరాటంలో ఎక్కడో ఒక చోట బ్రేక్ త్రూ ఉంటుందండి. లేదు ఇది కాదు అనుకుంటే మ్యాక్సిమం రెండోది ఏం జరుగుద్ది అంటే ఈ అన్ని మతస్థుల్లో లేకపోతే ఉన్న మతస్థుల్లో ఉన్న ఈ ఉన్మాదులో ఎప్పటికప్పుడు భౌతికంగా లేకుండా చేయొచ్చు. వాళ్ళు చేస్తామని వాళ్ళు అనుకుంటారు. కూడా సిద్ధంగా ఉన్నారా? సిద్ధపడేదే ఉందండి. అసలు మనిషి పుట్టాడు అంటే వాడు ఏదో రోజు సస్తాడనే కదా. చాలా మంది ఏమనుకుంటారు, మేమే లేపేసాం అనుకుంటారు. అరే నీకు టైం అయిపోయింది కాబట్టి నీ టైం అయిపోయే టైంకి ఎవడో వచ్చాడు లేపేయటానికి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది అదే కదా. ఇప్పుడు నువ్వు అందరినీ పీకి చంపేస్తున్నావు అనుకుంటున్నావు, నువ్వు చంపేది ఏమీ లేదురా నాయన. నువ్వు వదిలేసినా సరే ఇక్కడ ఎవడో బతికేవాళ్ళు లేరు, అందరూ సస్తారు ఒక రోజున నా చేతుల్లో అని చెప్పేసి చెప్పాడు. అక్కడ భక్తుడని శత్రువని ఆ భేదం మనకుంటుందండి. పరమాత్ముడికి ఏమి ఉండదు. వీడికి ఆయువు ఉందా, ఆయువు తీరిందా, ఈ రెండే చూస్తాడు. కానీ మీరు హిందూ ధర్మ పరిరక్షణ అంటున్నారు కానీ అసలు హిందువుల్లో చీలిక తెస్తున్నట్టుంది మీరు. ఒకటేనండి, హిందువుల్లో చీలిక వస్తుందా అంటే ఆల్రెడీ హిందువుల విషయంలో బోల్డని గొడవలు ఉన్నాయి, నానా కష్టాలు ఉన్నాయి. మళ్ళీ మీరు కొత్త కష్టం తీసుకొస్తారు ఇప్పుడు. కష్టం నష్టం అది ఏమీ ఉండదండి. హిందువుల్లో ఎన్నో గొడవలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ ఉన్మాదుల్ని వదిలేసామనుకోండి, భవిష్యత్తులో ఈ జబ్బు ఎక్కువైపోతుంది. మన ఒళ్ళే కదా అని చెప్పేసి మన ఒంట్లో ఏదన్నా ఇన్ఫెక్షన్ వస్తే వదిలేస్తామా? సర్జరీ చేసి తీసేస్తాం కదా. అమ్మో మన శరీరం నుంచి ఒక ముక్కను తీసేయాల్సి వస్తుంది అని బాధపడుతూ కూర్చోం. మన శరీరం మొత్తం ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఆ ఇన్ఫెక్ట్ అయిన పార్ట్ని లేపేయాల్సింది. రైట్. అంటే ఇప్పుడు ఏంటి, సాయిబాబాని ఆఫ్ఘనిస్తాన్ పంపించేస్తారా ఇక్కడ లేకుండా? పిలుపు ఏంటి? బాబాని ఎక్కడికి పంపించుకుంటారు అనేది నాకు సంబంధం లేని విషయం అండి. బాబాని భారతదేశంలో కూడా పెట్టుకుని మొక్కుకోమనండి. కానీ ఆ మొక్కే వాళ్ళలో హిందువులు, హిందుత్వవాదులు ఉండొద్దు అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా. షిరిడీలో జరుగుతుంది వ్యాపారం అని, మిగతా జరుగుతుంది కాదా? షిరిడీలో జరుగుతుంది కాదండి. షిరిడీ సాయిబాబా ఆలయాల పేరుతో జరుగుతున్నది వ్యాపారం. ఓకే. ఎక్కడ పెట్టినా. అంటే ఇప్పుడు తిరుపతిలో కానీ కాశీలో కానీ జరుగుతుంది ఏంటి వ్యాపారాలు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తిరుపతిలో కావచ్చు, శ్రీశైలం కావచ్చు, విజయవాడ దుర్గమ్మ తల్లి గుడిలో కావచ్చు, ఇదంతా కూడా వ్యాపారమే. ఈ వ్యాపారం ఎవరు చేస్తుందంటే ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఆ ఆదాయం ప్రభుత్వాలకు వెళ్తుంది. ఆ ఆదాయంలో నుంచి వచ్చిన, ఆ ఆదాయం ద్వారా వచ్చిన అంటే ఫలితాలు ఎట్లా ఉంటున్నాయి అంటే, తిరుపతిలో ఇప్పుడు చూశారు శ్రీనివాస సేతు, గరుడ వారధి కట్టారు. ఆ గరుడ వారధికి మా డబ్బులే ఇచ్చారండి, మన డబ్బులే ఇచ్చారు. హిందువులు డబ్బులే ఇచ్చారు. తిరుపతిలో రోజు ఒక 2 లక్షల మంది అన్నం తింటున్నారు ఫ్రీగా. ఆ 2 లక్షల మందికి మనం ఇచ్చిన దేవుళ్ళ డబ్బులతో, మన మీద వ్యాపారం చేసి తీసుకున్న డబ్బులతో చేస్తున్నారు. అలాగే స్విమ్స్ హాస్పిటల్, రుయా హాస్పిటల్, అశ్విని హాస్పిటల్, ప్రాణద ట్రస్ట్, లేకపోతే శ్వేత, ఇవన్నీ కూడా అక్కడ మన డబ్బులతోనే నడుస్తూ ఉన్నాయి. అలాగే శ్రీశైలంలో ఎన్నో వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయి. గోశాల నడుస్తూ ఉంది, హాస్పిటల్ నడుస్తూ ఉంది, లైబ్రరీస్ పెట్టారు. ఇంకా చిన్న చిన్న గ్రామాల్లోకి వెళ్ళి కళ్యాణాలు చేస్తూ ఉన్నారు. అలాగే విజయవాడ కూడా అంతే. గిరిజన గ్రామాల్లోకి, తాండాల్లోకి, లేకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ పౌరోహిత్యం చేస్తూ అక్కడ వాళ్ళందరికీ కూడా ధర్మాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు. ఇదంతా మన డబ్బులతోటి చేస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ వాహన మిత్రకి, పెన్షన్ కానుకకి, ఇంకేదో చేతిగుడ్డ, మూతిగుడ్డ అని ఏదో చాలా పథకాలు పెట్టారు. వాటన్నిటికీ కూడా దేవాదాయ శాఖ డబ్బులే తీసుకున్నారు. ఆ డబ్బులు దేవాలయాల నుంచి వస్తుంది కాబట్టి. మరి అలాగే షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్కి కూడా హుండీలు ఉన్నాయిగా గుళ్ళల్లో. మరి ఆ డబ్బులు ఏం చేస్తున్నారు? లెక్కలు చెప్పనేగా మేము అడుగుతుంది.
ఇప్పుడు షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ని కూడా ఇందాక అడిగింది స్టార్టింగ్లో అదే. మీరు నిజంగా హిందువులను నిరూపించుకోవాలంటే మీ ఆలయాలను కూడా హిందూ దేవాదాయ శాఖ అప్పచెప్పండి. మీ ఆలయాలకు ద్వారా వస్తున్న ఆదాయాన్ని కూడా ప్రభుత్వాలకు అప్పచెప్పండి. షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ మహారాష్ట్రలో ఉంది కదా, మరి మహారాష్ట్ర ప్రభుత్వం ఆదాయం మొత్తం తీసుకుంటుందా? తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నిటికీ, షిరిడి సాయి ఆలయాలన్నిటికీ కూడా ఆ సంపదను డిస్ట్రిబ్యూట్ చేయమనండి. లేదు షిరిడి సాయి ఆలయం పేరు మీద హిందూ దేవాలయాల నిర్మాణానికి సహకరించమనండి. ఈ రోజున అయోధ్య రామ మందిరం కట్టుకుంటుంటే తిరుపతి దేవస్థానం నుంచి డబ్బులు ఇచ్చారు. తిరుపతి నుంచి దాదాపు 100 కోట్ల లడ్డూలు ఇచ్చారు. మరి షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ నుంచి అయోధ్యకి వెళ్ళి లాంఛనాలు ఏంటో చెప్పమానండి. ఎందుకు పంపించలా? పోనీ షిరిడి సాయి సంస్థాన్ని ఇప్పటికన్నా బయటకు వచ్చి మాది ఫక్తు హిందుత్వ సంస్థ, ధర్మాన్ని కాపాడుకోవటం కోసం మేము ఉన్నాం అని చెప్పమానండి. నా నోరు ఒక్క దెబ్బలో మూపించేయచ్చు కదా. నేను ఇప్పుడు క్రిస్టియన్స్తో డిబేట్ చేస్తున్నా, ముస్లిమ్స్తో డిబేట్ చేస్తున్నా, నాస్తికులతో డిబేట్ చేస్తున్నా, కమ్యూనిస్టులతో డిబేట్ చేస్తున్నా, హిందువులతో కూడా కాదు కదా, అందరితో డిబేట్లు చేస్తున్నా, అందరితో ఎదురు కూర్చుని మాట్లాడుతున్నాం. మరి ఈ సాయిబాబా సంస్థాన వాళ్ళు మాత్రం మా ఎదురుగా వచ్చి కూర్చుని ఎందుకు మాట్లాడకుండా మా మీద కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారు? మాతో కూడా మాట్లాడి, బాబు నాయన మీరు తప్పుగా ఫీల్ అవుతున్నారు, సాయిబాబా ముమ్మాటికి 100% హిందువే, ఇదిగో కావాలంటే మా దేవాలయాలు, మా దర్గా ఏదైతే ఉందో సాయిబాబా దర్గా, దీని బైలాస్ చూసుకోండి ఒకసారి అని చెప్పేసి చూపించమనండి. ఆ ఉత్తరాఖండ్ నుంచి నేను దాన్ని దర్గాని కాకుండా దేవాలయం పిలవకపోతే చూడండి. నాకు నా పోరాటం పట్ల, నా ప్రయాణం పట్ల, నా ప్రస్థానం పట్ల నాకు ఒక క్లారిటీ ఉందండి. నేను ఎవరిని రెచ్చగొట్టాలనుకుంటున్నా, మేల్కొల్పాలనుకుంటున్నా. కానీ కర్మగాలి ఇది హిందువులకు సంబంధించింది కాబట్టి మిగతా వాళ్ళు, హిందువుల్లో ఉండే కొంతమంది ద్రోహులు, అంటే హిందువుల్లో కొంతమంది కాదు, హిందువుల్లోనే ఎక్కువ మంది ద్రోహులు ఉన్నారు మనకి. ఎందుకు? హిందుత్వవాదులు తక్కువ, హిందూ ధర్మాన్ని అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ. ఇక్కడ చాలామంది కోహనా హిందువులు అని ఉంటారు, వాళ్ళని మనం ఏమంటామంటే సూడో హిందూస్ అంటాం. తర్వాత ప్రాక్సీ హిందూస్ ఉంటారు, బెనామీ హిందువులు. వీళ్ళు హిందుత్వం పేరే చెప్తారు కానీ హిందుత్వంకి నష్టం కలిగించే పనులే చేస్తుంటారు, పరమతాల వాళ్ళకి పనికొచ్చే పనులు. సెక్యులర్ హిందూస్ ఉంటారు, లిబరండు గ్యాంగ్ ఉంటారు, లిబరల్ హిందూస్. వీళ్ళందరూ హిందువులకే దెబ్బేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఇంతమందిని తట్టుకుని మేము ఫైట్ చేస్తూ ఉండాలండి. ఇంకొంతమంది హిందువులు ఉంటారు, వాళ్ళు నిజంగా భక్తి ఉంటుంది, కానీ ఆ భక్తి ఎలా ఉంటుందంటే, ఓ ఇక్కడ మొక్కితే నాకు కోరిక తీరిందా, అక్కడ మొక్కితే నాకు తలనొప్పి తగ్గిందా, ఇక్కడ మొక్కితే నాకు జ్వరం తగ్గిందా, ఇట్లా చూస్తారు. కానీ జ్వరం తగ్గటానికి, తలనొప్పి తగ్గటానికి దేవుడి దాకా ఎందుకు? ₹10 పెనసిన్ ట్యాబ్లెట్ తోటి, పారాసెటమాల్ తోటి పోయిద్దిగా. కాదు, వాళ్ళ మాయల్లోకి చిక్కుకుని మత మార్పిడి కూడా అయిపోతూ ఉంటారు ఇట్లాంటి దుర్మార్గాలు నమ్మి. మరి హిందువులు ఇంత అమాయకంగా విజాతీయులతోటి, స్వజాతీయులతోటి ద్రోహానికి గురవుతుంటే మరి నేనేం చేయాలండి? ప్రాణాలు పణంగా పెట్టి పనిచేయడం కాకుండా. అతివాదం అనేది అనర్థం కదా. ఇది అతివాదం అంటే నేను తుపాకీ పట్టుకుంటేనో, నాటు బాంబులో లేకపోతే టైం బాంబులో పట్టుకుంటేనో, లేదా వాళ్ళకిలాగా ఆర్డీఎక్స్లో, టీఎన్టీలో, అమోనియం నైట్రేట్లో ఈ పెట్టుకుంటేనో అప్పుడు అతివాదం అనాలి మీరు. నా మాట నా ఆయుధం, నా మాట నా తోట, నా మాట ఉంటుందండి. ఇప్పుడు మా వాళ్ళు నిద్ర లేపాలనుకుంటున్నాం, మామూలుగా పడుకున్న తట్టి లేపొచ్చు, కానీ నిద్రపోయినట్టుగా నటిస్తున్న లేపాలంటే కాస్త ఎక్కువ శక్తి చూపించాలి. ఆ ప్రక్రియలో కాస్త ఘాటుగా నా పదాలు వస్తాయి తప్ప అన్పార్లమెంటరీగా ఎక్కడ ఒక్కటి కూడా ఉండదు. అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ ఈ రోజు వరకు నేను మాట్లాడలేదు, మాట్లాడబోయేది లేదు. సో దీని అంతిమ లక్ష్యం ఏంటి? ఇప్పుడు మీ అంతిమ లక్ష్యం ఏంటి సాయిబాబా విషయంలో? ఒకటే చెప్తున్నాను సార్, సాయిబాబా ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవన్నీ కూడా సంస్కరణ జరగాలి. సాయిబాబా ఆలయాల పేరుతో ఉన్న వాటిలోంచి సాయిబాబా పక్కన పెట్టిన ఈ హిందూ దేవీ దేవతల విగ్రహాలని పూర్తిగా తొలగించాల్సిందే. రెండోది, హిందూ దేవాదాయ శాఖ పరిధిలోకి సాయిబాబా ఆలయాలని తేవాలి. సాయిబాబా పేరు మీద ఏదైతే ఆదాయం హిందువులు దోచిపెడుతూ ఉన్నారో ఆ డబ్బులన్నిటికీ లెక్కలు కావాలి, అకౌంటబిలిటీ ఉండాలి. అలా జరగాలి అంటే దేవాదాయ శాఖ పరిధిలోకి దాన్ని తేవాలి. లేదు అంటే సాయిబాబా అసలు హిందుత్వానికి సంబంధం లేదు, మాది హిందూ దేవాలయం కాదు అని షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహిరంగంగా మాకు ప్రకటించాలి. అప్పుడు హిందువులు ఆ దర్గాకి వెళ్ళాలా వెళ్ళకూడదా అని డిసైడ్ చేసుకుంటారు. లేకపోతే ఇక్కడ ఇందాక ముస్లిం సమాజం మేలుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ముస్లింలకు ఉచిత సలహా నేను ఇచ్చేది ఎందుకు ఇస్తున్నాను అంటే, ఈ పాటలో కంటిన్యూషన్ మీరు వెళ్తే కనుక ఒక మాట అన్నారు, అల్లాయే అల్లాను కొలిచెను ఇది ఒక వింతేనోయే అని చెప్పేసి, అంటే సాయిబాబానే అల్లా అని చెప్పేసి చెప్తున్నారు. ఈ విషయాన్ని ముస్లిం సమాజం ఒప్పుకుంటే చాలు. మేము కూడా ఒప్పుకుంటున్నాం సాయిబాబానే అల్లా అని చెప్పేసి. నేనైతే ఒప్పుకోట్లా సాయిబాబా ఈశ్వరుడు అంటే ఒప్పుకోట్లా, సాయిబాబా రాముడు అంటే ఒప్పుకోట్లా, సాయిబాబా కృష్ణుడు అంటే ఒప్పుకోట్లా, అసలు సాయిబాబా దేవుడు అంటే ఒప్పుకోట్లా. ఒకవేళ ముస్లింలకు పెద్ద మనసు కాబట్టి, ఎందుకంటే ఈ వీడియోలో కూడా కామెంట్లు పెడతారు వాళ్ళు వచ్చి, అరే మతాల గొడవలు ఎందుకు పెడుతున్నారా? నేను పెట్టను రా బాబు, మీరే వచ్చి మతాల గొడవలన్నింటినీ సర్దుమణిగలాగా చేసేయండి. సాయిబాబా అల్లానే, మాకు ప్రత్యక్ష అల్లా స్వరూపం సాయిబాబానే అని చెప్పేయండి. ఆ పాటకి నేను కూడా 100% జస్టిఫికేషన్ వచ్చింది అనుకుంటా. నాన్ వెజ్ హిందువులు రేపు చేస్తున్నారు అని. ఇప్పుడు
ప్రతి మనిషి రోజులో అన్నం తింటాడు కదండి. ఉమ్, వాడు రోజులో ఒక పూట అన్న అన్నం తింటాడుగా, రెండో పూట ఆడి తిన్నా కూడా. ఉమ్, ఆ ఆ అన్నం తినేవాడికి చూడాలిగా. ఇప్పుడు ఒక న్యూస్ ఉంది, ఆ న్యూస్లో ఒక మేక పిల్లని, గర్భిణిగా ఉన్న మేకని రేప్ చేశారు కొంతమంది వ్యక్తులు. ఉమ్, ఆ చేసిన వ్యక్తుల మతంతో సహా న్యూస్ రివీల్ అయిపోయింది. ఉమ్, వాళ్ళు ముస్లిం సమాజానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి. ఇదే తర్వాత చాలా న్యూస్లు వచ్చినాయి, కోడిని అత్యాచారం చేశారని, కుక్కను అత్యాచారం చేశారని చాలా వచ్చినాయి. అన్ని చోట్ల ఒక మతమే ఉంది అక్కడ. అంటే నా దగ్గర ఉన్న న్యూస్ క్లిప్పింగ్స్లో. ఓకే. మరి లేదు వాడి దగ్గర ఏమైనా స్పెషల్ న్యూస్ ఉంటే కనుక ఆ న్యూస్ క్లిప్పింగ్స్ వేయమనండి. ఉమ్, ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, నేను ఒక క్లిప్పింగ్ చూపిస్తాను మీకు. ఇగోండి, ఇది న్యూస్ క్లిప్పింగ్ చూడండి. ఉమ్, ద అక్యూజ్డ్ జాఫర్ ఖాన్ అండ్ షాహ్కార్ ఖాన్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ కోర్ట్ ఆన్ ఫ్రైడే. HD photo. 2 of the 18 men booked for allegedly raping a pregnant goat on July 25th at a village in Haryana, Nuh district were arrested on Thursday, reported the Hindustan Times. హిందుస్థాన్ టైమ్స్లో వచ్చిన న్యూస్ ఇది. ఓకే. దీనిలో ఉన్న పేర్లు ఎవరు? జాఫర్ ఖాను, షాహూర్ ఖాను. రైట్. నేను ఒక ఎవిడెన్స్ చూపించాలి. ఇప్పుడు ఆ తొట్టుమొహోని ఒక ఎవిడెన్స్ ఏదైనా చూపించమనండి హిందువులే అత్యాచారాలు చేసినట్టు. ఉమ్, అంటే పైగా నా దగ్గర ఇంకో న్యూస్ ఉంది, చర్చిల్లో 3 లక్షల మంది మీద అత్యాచారాలు జరిగాయట. ఉమ్, ఈ న్యూస్ నాది చెప్పమని చెప్పండి. ఉమ్, ఆ కుక్క దేశాన్ని వదిలేసి విదేశాల్లో తిరుగుతున్నాడు కాబట్టి విదేశాల్లో వాళ్ళ మెప్పులు పొందడం కోసం, ఒరే నాయన నేను ఎక్కడ మీ మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు అనిపించుకోవటం కోసం హిందుత్వం మీద నిందలేస్తూ బతుకుతున్నాడు. ఉమ్. అన్వేష్ హిందూ కాదా? వాడి మతంతో నాకు సంబంధం లేదండి. నేను ఇందాక చెప్పా కదా, సూడో హిందూ, ప్రాక్సీ హిందూస్, లిబరల్ Okay, హిందూస్ okay. ఎంతోమంది ఉన్నారని చెప్పేసి. వాటిలో వాడు గ్యాంగ్ అయ్యి ఉండొచ్చు. ఉమ్, వాడు హిందూ అవునా కాదా అని సర్టిఫై చేయడానికి, ఇదే నేను క్రిస్టియన్ని కాదు, ముస్లింని కాదు, వాడు నిజమైన ముస్లిము, నిజమైన క్రైస్తవుడు అని సర్టిఫికేట్లు ఇవ్వడానికి. ఇది హిందుత్వం. ఇక్కడ నాస్తికవాదానికి కూడా చోటు ఉంది. అవును. కాబట్టి నేను ఆ సర్టిఫికేట్స్ జోలికి పోను. ఉమ్, కానీ క్లియర్గా చెప్పేది ఏంటి అంటే, వాడు మాట్లాడే మాటకి ఒక సోర్స్ ఉండాలి, ఒక ఎవిడెన్స్ ఉండాలి. ఏ ఎవిడెన్స్తో 60,000 మంది 60,000 మందిని హిందువులు రేప్ చేశారని మాట వాడాడు. ఉమ్, పైగా ఇండియాని రేప్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి అంటున్నాడు వాడు. ఉమ్, ఈవిడ తిరిగిన ఏ ప్రపంచ దేశాల్లో ఇండియా కంటే ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి లేవా? ఉమ్, పర్సంటేజెస్ చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. సంఖ్య చూస్తే ఎప్పుడు పెద్దగానే అనిపిస్తుందండి. అవును. 140 కోట్ల జనాభా మంది, అది 2 కోట్ల జనాభా ఉండే దేశాలు ఉన్నాయి. అక్కడ 100 మందికి జరిగింది, ఇక్కడ 10 మందికి జరిగింది, ఎట్లా అవుతుంది? ఈక్వల్ అయిపోతుంది. ఉమ్, మరి ఆడు ప్రపంచ దేశాలు అన్నీ తిరుగుతా ఆ మాత్రం ఇంగితం లేదా? పోనీ సమాజంలో రేపులు జరుగుతున్నాయి అనుకోండి, ఆ రేపులు జరుగుతుంటే దానికి మనం ఏం చేయాలి? దాని మీద పోరాటం చేయాలి. వాళ్ళకి న్యాయం జరిగేలా ఏం చేయాలో దాని గురించి ఆలోచించాలి. నేను ఇక్కడ రేపులు జరుగుతున్నాయి కాబట్టి నేను ఇక్కడికి రాను, ఇక్కడికి వస్తే నా కూతురుని కూడా రేపు చేస్తారేమో, నాకు రేపు కూతురు పుడితే అన్నాడు. ఇప్పుడు రేపు కూతురు పుడతాం సెకండరీ, వాళ్ళ అమ్మ ఉందిగా, మరి ఆవిడ ఇండియాలోనే ఉంటుందిగా. ఉమ్, వాళ్ళ అమ్మని ఎవడన్నా రేప్ చేశాడు ఇప్పుడు దాకా? నేను వాళ్ళ అమ్మగారిని అవమానించడం నా ఉద్దేశం కాదు. కానీ వాడు అడిగిన ప్రశ్నకి తిరిగి వాడికి ఒక ప్రశ్న అడుగుతున్నా. వాడు కూతురు పుడితే రేపు చేస్తారేమన్నారు కదా, వాళ్ళ అమ్మగారు ఇక్కడే పెరిగారు, వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు ఇక్కడే పెరిగారు, వాళ్ళని ఎవరన్నా రేపులు చేశారో చెప్పమనండి. ఉమ్, ఎందుకు ఈ గాలి మాటలు? ఎవడైనా దేన్నైనా సహించవచ్చండి. చివరికి మన ధర్మాన్నన్నా కూడా మనం కాస్త సహించవచ్చు. కారణం ఎందుకంటే వాడు వేరే మతం కాబట్టి, లేకపోతే వాడికి మన ధర్మం పట్ల విశ్వాసం లేదు కాబట్టి అనుకోవచ్చు. కానీ ఈ తల్లి భరతమాత మనందరినీ మతాలకు అతీతంగా సమానంగా భరిస్తుందిగా. మనం ఇక్కడే పుట్టాంగా, ఇక్కడే అమ్మ పెట్టే అన్నాన్ని తింటున్నాంగా. చనిపోతే ఆ తల్లి తన గుండెల్లో కలుపుకుంటుందిగా మనని. అవును. అరే ఆ దేశం గురించి ఎలా మాట్లాడాలనిపిస్తుంది పాపిష్టి అదవులకి. అరికపాటి వారిని అయితే చాలా దారుణంగా మాట్లాడాడు అన్వేష్. సీతాదేవిని ఇట్లా ఏంటి అంటే నాకు అర్థం కావట్లా. దీనికి బాధ్యత సమాజం తీసుకోవాలండి. ఉమ్, ఏ సమాజం అంటే, శివాజీ ఒక వ్యాఖ్య చేయగానే రెచ్చిపోయి మూకమ్మడిగా దాడికి వచ్చారు చూసారా, అవును. సామాన్లు అంటావా అని చెప్పేసి. సామాన్లు అభ్యంతరకరమైన పదమే. మరి ఇప్పుడు ఈడేదో గరికపాటి గారి విషయంలో ఒక పదం వాడాడు కదా, చాలా దారుణంగా. అది సామాన్ల కంటే గొప్ప పదమా? ఉమ్, సామాన్ల కంటే చాలా గొప్ప పదమా? కాదు కదా. కాదు కదా. మరి దాన్ని ఎందుకు ఖండించట్లా? పైగా శివాజీని తిడుతూ ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడుతూ శివాజీని పట్టుకుని ఎలకొడకా అని చెప్పేసి అన్నాడు. అవును. నీకు శివాజీ మీద కోపం ఉంటే శివాజీని అనాలి. శివాజీ వాళ్ళ అమ్మగారిని ఎందుకు అన్నావు నువ్వు? ఉమ్, నువ్వు ఎల్లన్నది ఎవరిని? అవును. నువ్వరా ఆడవాళ్ళ ఆత్మగౌరవం గురించి మాట్లాడేది? ఈ ఊరకొక్క చెప్తే ఇప్పుడు నీతులు మనం వినాలా? ఉమ్. దేశాలు దాటేసి ఈతలు కొడుతున్నాడు, మనకు వచ్చి నీతులు చెప్తున్నాడు. అతని వెనక ఎవరైనా నడిపిస్తున్నారా ఏంటి? అతను సడన్ గా ఈ మార్పు ఏంటి అతనిలో? సడన్గా ఏం లేదండి. వాడు చైనా పోయి చైనాని ఎందుకు పొగిడాడో వాడికే తెలియాలి. ఇప్పుడు ప్రతి దేశాన్ని పొగడొచ్చు, ఎందుకంటే ప్రతి దేశానికి వాళ్ళ సంస్కృతి వాళ్ళకి గొప్పగా ఉంటుంది, వాళ్ళ అభివృద్ధి వాళ్ళకు ఉంటుంది. కానీ కరెన్సీ వాల్యూని బట్టి వీడు పొగుడుతున్నాడు. నేను ఒక వీడియోలో పెట్టి, అవును. థాయిలాండ్ కరెన్సీ ఇంత, చైనా కరెన్సీ ఇంత, బ్యాంకాక్ లేకపోతే మలేషియా కరెన్సీ ఇంత అని చెప్పేసి. అరే ఆ దేశాలన్నీ కరెన్సీ వాల్యూ పెంచుకోవటానికి పనిచేస్తున్నాయి. ఉమ్, భారతదేశం ఫస్ట్ మన మూలాల నుంచి మనకు వచ్చిన వాల్యూస్ని కాపాడుకోవటం కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తుంది. అవును. ఆ వాల్యూస్ పేరే సనాతన ధర్మం. కరెక్ట్. అందుకని మేము డబ్బుకు వెంపర్లాడట్లా. అవును. అభివృద్ధి అంటారా,
140 కోట్ల జనాభా భారతదేశం అనుకుంటారు. కాదండి, భారతదేశం 140 కోట్ల మనస్తత్వాలు. 140 కోట్ల మనస్తత్వాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఈరోజు చైనా ఉంది, చైనా మనకంటే ఎక్కువ జనాభా అయి ఉండొచ్చు, కానీ చైనాలో ఎవరికి స్వేచ్ఛ లేదు, ఎవరికి కూడా ఇష్టం వచ్చినట్టు బతికే అవకాశం లేదు. గవర్నమెంట్ ఏం చెప్తే అది చేయాలి, గవర్నమెంట్ ఎలా చెప్తే అలా బ్రతకాలి. భారతదేశం అంత స్వేచ్ఛనిచ్చిందిగా, కాబట్టేగా అనసూయ గారు నేను నా ఇష్టం వచ్చినట్టు వేసుకుని తిరుగుతా అన్నారు. లేకపోతే శివాజీ గారు ఇప్పకు తిరగొద్దు అని కూడా చెప్పారు. ఇది ఆవిడ స్వేచ్ఛ అయితే ఇది ఈయన స్వేచ్ఛ. ఆవిడ స్వేచ్ఛకు మాత్రమే గౌరవాన్ని ఇస్తాం, ఈయన స్వేచ్ఛ గౌరవం ఇవ్వనంటూ అదంతవరకు కరెక్ట్. ఈ రోజున అనసూయ గారికి కాదు, ఎవరికైనా చెప్తున్నానండి, ఒక ఆడబిడ్డ తనకు నచ్చిన వస్త్రధారణ చేసుకునే అవకాశం తనకు ఉంది. వాళ్ళు చీరలు కట్టుకుంటారా, బురఖాలు వేసుకుంటారా, మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటారా, బికినీలు వేసుకుని తిరుగుతారా, వాళ్ళ ఇష్టం. కానీ నా ఇంటి ఆడబిడ్డకి అమ్మ నువ్వు ఆ బిడ్డలాగా బికినీలు వేసుకుని తిరగొద్దు అని చెప్పే హక్కు స్వాతంత్రం నాకు ఉండదా? 100%. ఎందుకంటే నా ఇంటి బిడ్డకి ఏదైనా కష్టం వస్తే నా గుండె కదా ఫస్ట్ బాధపడేది. నేను చెప్తాను, ఇప్పుడు ఇప్పుకు తిరుగుతాననే వాళ్ళు నాకు ఆ స్వేచ్ఛ ఉంది అన్నప్పుడు కప్పుకు తిరగమని చెప్పే ఇదే స్వేచ్ఛ నాకు ఉండదా? భారతదేశంలో గరికపాటి గారికి ఉండదా, శివాజీ గారికి ఉండదా, మీకు ఉండదా? ఉంటుంది. అయితే మీది స్వేచ్ఛ కాదు మాది మాత్రమే స్వేచ్ఛ అంటుంటే మాత్రం ఖచ్చితంగా అది నా స్వేచ్ఛ మీద దాడిగానే నేను భావిస్తాను. నా స్వేచ్ఛని కంట్రోల్ చేయాలని నువ్వు ట్రై చేస్తున్నావంటే ఇది హిందుత్వం మొత్తాన్ని అదుపు చేయాలని చేస్తున్న మాఫియా దీని వెనకాల పనిచేసింది అంటాను. ఏ ప్రవచనకర్తని కూడా అమ్మో ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడినా, ఆడవాళ్ళకి మంచి చెప్పినా మన మీద దాడి చేస్తారేమో, ఇక భవిష్యత్తులో వీటి గురించి మాట్లాడకపోతే బెటర్ అనే పరిస్థితి క్రియేట్ చేయాలనుకుంటున్నారేమో. నేను ముమ్మాటికి చెప్తున్నా, భారతీయ స్త్రీలు, హిందూ ఆడబిడ్డలు ముమ్మాటికి సంప్రదాయ వస్త్రధారణ ధరించాల్సిందే. అయితే ఈ బాధ్యత ఆడవాళ్ళది మాత్రమే కాదు, మగవాళ్ళకు కూడా ఉంది. మగవాళ్ళు కూడా సంప్రదాయ వస్త్రధారణ ధరించాలి. సంప్రదాయ వస్త్రధారణ అంటే చాలామంది ఏమనుకుంటారు, పంచెకట్టు లేకపోతే చీర, లంగా, ఓణి ఇదే అనుకుంటారు. కాదు, శరీరం మొత్తాన్ని చక్కగా దాచిపెట్టుకునే ఏ వస్త్రమైనా సరే, జీన్స్, టీషర్ట్ కూడా సంప్రదాయ వస్త్రమే. ఆడవాళ్ళు వేసుకుంటారు, వేసుకోండి నిరభ్యంతరంగా. అలాగే మీరు ఏదన్నా షార్ట్స్ వేసుకోవాలనుకుంటున్నారా, ఒక లిమిటెడ్ సైజ్ వరకు వేసుకోండి, అది మీకు కంఫర్ట్. ఎందుకంటే ఈరోజు నా స్టాఫ్ ఉంటారండి, నా స్టాఫ్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి మీరందరూ చీరలే కట్టుకుని రావాలి, ఇలాగే కూర్చోవాలి అని నేను అనలేను. ఎందుకంటే నేను బయట తిరుగుతుంటా, వాళ్ళ ఆఫీస్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చొని వర్క్ చేయాలి. వాళ్ళకి ఏ డ్రెస్ కంఫర్టో ఆ డ్రెస్లో కంఫర్ట్గా కూర్చోమని చెప్తాను. బట్ ఆ కంఫర్ట్లో నాకు డిస్ట్రాక్షన్ ఇచ్చేదో లేకపోతే ఆఫీస్కి ఎవరైనా వస్తే వాళ్ళకి డిస్ట్రాక్షన్ ఇచ్చే డ్రెస్ నేను యాక్సెప్ట్ చేయను. అది నా రూల్. అలాగే నా ఇంట్లో కూడా ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్స్ నా ఇష్టం ప్రకారం ఉంటుంది. నా ఇంట్లో నేను ఏం చేయాలి అనేది నన్ను రాజ్యాంగం నియంత్రించలేదు. రాజ్యాంగానికి కూడా వ్యక్తి స్వేచ్ఛకు వచ్చేపాటికి ఒక పరిధి ఉంది. అంటే మనోడు అంటాడు పంచ కట్టుకుంటున్నారా మీరందరూ అంటాడు. అదే చెప్తున్నానండి, ఇక్కడ చాలా మంది పంచ చీర అనే దగ్గర అయిపోతున్నారు. అక్కడ శివాజీ చెప్పిన మాట చాలా క్లియర్గా ఉంది. అమ్మ చాలా సంతోషంగా ఉంది, నువ్వు మంచిగా చీర కట్టుకుని వచ్చావు. అలాగే హీరోయిన్స్కి కూడా చెప్తున్నాను, ఇక్కడ వరకు ఓకే, మరి ఇక్కడ వరకు వద్దమ్మా, అది మీ సేఫ్టీకి మంచిది కాదు. ఇదే మాట శివాజీ చెప్పిన మాట. సామాన్లు కనపడేలాగానే ఒక అభ్యంతరకరమైన పదం వాడాడు అంటున్నారు. బహుశా సామాన్లు అనే పదం కాకుండా నీ ఒళ్ళు కనిపించకుండా లేకపోతే అవయవాలు కనిపించకుండా అంటే బాగుండేది. కానీ ఫ్లోలో ఒక్కోసారి కొన్ని పదాలు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఈ లోఫర్ పేరేంటి, నాన్ వేసిన గడు క్షమాపణ చెప్తూ కూడా ఏదో ఫ్లోలో వచ్చేసిందిలే అని చెప్పేసి అన్నాడు పొద్దున. మరి నీకు ఫ్లోలో వచ్చినప్పుడు శివాజీకి రాకూడదా? నిన్ను మాత్రం క్షమించేయాలి, నిన్ను క్షమించకపోతే 2026లో క్షమించిన వాళ్ళందరికీ అష్టదరిద్రాలు పట్టుకుంటాయి అంట. వాడు చెప్పిస్తున్నాడు. మళ్ళీ ఈ పిల్లి శాపనార్థాలకి ఎవడు భయపడేది లేదు. కానీ మరి శివాజీ ఫ్లోలో వచ్చేసిందని చెప్పేసాడు, అయిపోయింది వివాదం. క్షమాపణ కూడా హుందాగా చెప్పేశాడు కదా ఆయన. మరి ఆయన విషయంలో మాత్రం ఎందుకు అంత రెచ్చిపోతున్నారు? చివరికి కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా వచ్చేసారు బయటికి. ఇప్పుడు నీ కూతురు నీ మాట అనుకుంటా, నీ మోడర్న్ డ్రెస్లు వేసుకుని తిరుగుతుంది కాబట్టి, నీ కూతుర్ని నువ్వు నియంత్రించలేవు కాబట్టి, నీ కూతురు విషయంలో రేపు నిన్నెవరైనా క్వశ్చన్ చేస్తారు కాబట్టి నువ్వేమంటున్నావు, వేసుకుని తిరిగితే తప్పేంటి అంటున్నావు. అరే వేసుకుని తిరిగితే తప్పనలా, వేసుకోవాల్సిన దానికి పరిధి అంత డ్రెస్. అదే శివాజీ చెప్పాడు. చెప్తూ తనేమన్నాడు, అయినా నాకెందుకులే అమ్మ, మళ్ళీ దీని విషయంలో రేపు పెద్ద పెద్ద వాళ్ళందరూ బయటకు వస్తారు, నీకేం అవసరం రా అని చెప్పేసి ఏదో నా బిడ్డ అనుకుని చెప్పాను, లేదా నా ఇంట్లో వాళ్ళు అనుకుని చెప్పాను. ఆడదంటే ప్రకృతి, ఆడది అద్భుతంగా ఉంటుంది, ప్రకృతి అంత అందంగా ఉంటే అంత అద్భుతంగా ఉంటుంది, ఆడదంటే మా అమ్మ అని కూడా చెప్పాడు వేదిక మీద. అన్నీ పోయినాయి అండి. జస్ట్ సామాన్లు అదొకటే పట్టుకున్నారు. అంటే సమాజం ఎంత వాంటెడ్ మాకింగ్ చేస్తున్నారో చూడండి వీళ్ళు. అంటే నాగబాబు గారు లాంటి పెద్దవాళ్ళు కూడా బయటకు వచ్చారు కదా ఈ విషయంలో. పెద్దవాళ్ళు అంటే ఏ రకంగా నాకు తెలియట్లేదు. వయసు వస్తే పెద్దవాళ్ళు, లేకపోతే ఆస్తి ఉంటే పెద్దవాళ్ళు, పాపులారిటీ ఉంటే పెద్దవాళ్ళు అని నేనైతే అనుకోవట్లేదండి. ఇప్పుడు ఆయన కూతురు ఎలా ఉన్నా ఆయనకి ఇష్టపడటం తప్పు కాదు. నా కూతురు ఇలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఉండాలి అని కోరుకోవటం తప్పు అంటాను.
నాగబాబు గారి స్వతంత్రం, నాగబాబు గారి కూతురు స్వతంత్రానికి నేను అడ్డు రావట్లా. ఉమ్, కానీ మేము చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇలాగే చేస్తేనే బాగుంటుంది సమాజం అని చెప్తున్నారు చూసారా, ఉమ్, అది తప్పు. నాగబాబు గారు ఎన్నోసార్లు చెప్పారు నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అని చెప్పేసి. దేవుడు అంటే నమ్మకం లేనోడు, నాస్తిక భావజాల మనస్తత్వం ఉన్నవాడు మేబీ ఇలా ఆలోచిస్తాడేమో. ఓకే, కానీ మేము దేవుడిని నమ్మేవాళ్ళం అండి, ధర్మాన్ని ఆచరించేవాళ్ళం. మేము ఆ వ్యాఖ్యలు తీసుకోలేము. రైట్. మా దేశపు ఆడబిడ్డలు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మాట అంటూ ఉంటారు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనుకుని. నా అక్క చెల్లెలకి నేనే శుద్ధులు చెప్పుకుంటా, ఎందుకంటే రేపు కష్టం వచ్చినప్పుడు అక్క చెల్లి పరిగెత్తుకుంటా నా దగ్గరికే వస్తారు కాబట్టి. ఈ రోజుకి కూడా ఉమ్, భారతదేశంలో ఒక ఇష్యూ జరిగిందండి, నిర్భయాది. ఆడవాళ్ళందరూ రక్షణ కోసం నిర్భయ చట్టం కావాలని చెప్పి చేయించారు, అభయ చట్టం అని చెప్పి తెచ్చారు. దిశ చట్టం అని మొన్న రీసెంట్గా ఏదో తీసుకొచ్చారు, దిశ పోలీస్ స్టేషన్లో అని పెట్టారు. అవును. ఈ చట్టాలన్నీ ఎవరి రక్షణ కోసం పెట్టారు సార్? స్త్రీల రక్షణ కోసం. మరి మగవాళ్ళ రక్షణ కోసం ఇప్పుడు ఇట్లాంటి చట్టాలు ఎందుకు ఎవరు అడగల? అంటే వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు కాబట్టి. అవును. ఆ ప్రమాదం ఎవరి వల్ల వస్తుంది? నా హిందూ, నా ముస్లిం, నా క్రిస్టియన్, ఎవరి వల్ల కాదు. ఆడదాన్ని ఒక ఆట వస్తువులాగా చూసేవాడు, ఆడదాన్ని ఒక భోగ వస్తువులా చూసేవాళ్ళు, ఆడదంటే అనుభవించడానికి మాత్రమే ఉందనుకునే లోఫర్ నా కొడుకులు కొంతమంది ఆ పనులు చేస్తున్నారు. ఉమ్, అలాంటి మతాలకు అతీతంగా ఖండిస్తాం. ఎవడన్నా హిందూ ఆ పని చేస్తే కూడా వాడు బెండు తీయాలని చెప్తాం. అంతే అంతే కదా. ఎవడెక్కడ ఎక్కువ. ఎవరు తప్పు కానీ చేసినా రక్షణ వాళ్ళకి అవసరం అవుతుంది, చట్టాలు వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి జాగ్రత్తలు కూడా వాళ్ళకి చెప్తాం. ఎందుకంటే స్వేచ్ఛల్ని, హక్కుల్ని ఇచ్చిన ఇదే రాజ్యాంగం మనకు బాధ్యతలను కూడా ఇచ్చింది కదా. మరి హక్కుల్ని, చట్టాలని కోరుకున్న వాళ్ళు కూడా బాధ్యతగా ఉండాలి. మళ్ళీ ఇక్కడ చాలామంది అంటారు డ్రెస్సింగ్ల వల్ల అత్యాచారాలు జరుగుతున్నాయి అని. 100 కేసుల్లో 99 కేసులు డ్రెస్సింగ్ వల్ల జరగకపోయి ఉండొచ్చు, బట్ ఒక కేసుకి ఆ ప్రాబిలిటీ ఉందిగా. ఓకే. ఇప్పుడు ఆ ఒకటి ఎవరికి ఎదురవుద్దో తెలియదుగా. ఉమ్, కాబట్టి తోచిన సలహా ఒకటి చెప్తాం, అమ్మ జాగ్రత్తగా ఉండండి వేషధారణ విషయంలో అని చెప్పేసి. ఎందుకంటే ధర్మం అన్నా, దేశానికి చిహ్నం అన్నా వేషభాషలే. అంతే కదా. ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ గారు వేరే దేశానికి వెళ్ళారనుకోండి, మన వాళ్ళందరికీ చక్కగా మినీస్, బికినీస్ వేసి తీసుకెళ్తారా మహిళా డెలిగేట్స్కి? ఎందుకు చీర కట్టి పంపిస్తున్నారు? ఉమ్, అది ఎందుకంటే సాంప్రదాయం. మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తుంది మన వేషమే. ఉమ్, కరెక్ట్. కాబట్టి మన వేషాన్ని గౌరవించుకుందాం అని చెప్తున్నాం. అంతేగాని ఫుల్ టైం మీరు చీరల్లోనే పొట్లాలు కట్టుకుని ఉండండి, బురకాలు వేసుకుని ఉండండి నేను ఎవరు చెప్పట్లేదు. ఉమ్, రైట్. అంటే ఇప్పుడు నాన్ వేషన్ లాంటి వాళ్ళు చాలా మంది దేశం దాటి బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఉమ్. వీళ్ళ విషయంలో ఏం చేయొచ్చు? ఒకటండి, కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అని చెప్పేసి సామెతలు చెప్తారు వీళ్ళు సినిమా డైలాగ్. అవును. కానూన్ కా హాత్ ఎంత లంబా అంటే కేవలం భారతదేశం బోర్డర్ వరకే. అంతే. భారతదేశం బోర్డర్ దాటిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? ఉమ్, మాక్సిమం మనం కంప్లైంట్లు ఇస్తున్నాం, కేసులు పెడుతున్నాం, వాడు ఇండియా వస్తే చూసుకుందాం అంటున్నారు. సింపుల్ అండి, వాడి పాస్పోర్ట్ని బ్లాక్ చేయడం ఎంత పని అంతే. గవర్నమెంట్ చేయాలి అనుకుంటే. కానీ చేయదు. చేసి వాడిని ఒక్కసారి దేశానికి పిలిపించేస్తే దేశంలో పోలీసులే తీర్పులు ఇస్తారో లేకపోతే హిందువులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారో మనకు తెలియదు. ఉమ్, ఏమైనా జరగవచ్చు, కానీ ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు వాడికి ఎంతో కొంత బుద్ధి అయితే వస్తుంది. ఉమ్, ఇప్పుడు ఒక 2 రోజుల నుంచి ఈ అన్సబ్స్క్రైబ్ క్యాంపెయిన్ రన్ చేయగానే అవును. ఒక 2-3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అవుట్ అవ్వగానే పొద్దునకి వచ్చేసి క్షమాపణ చెప్పాడు, ఆరగెన్సీతో కూడుకున్న క్షమాపణ చెప్పాడు. అదే ఇంకొక 5-6 లక్షల మంది సబ్స్క్రైబర్స్ పడిపోయారు అనుకోండి, కాళ్ళు పట్టుకోవటానికి కూడా ఆడే వస్తాడు. ఉమ్, లేదు అప్పుడు కూడా రాలేదనుకోండి, ఆ 23 లక్షల సబ్స్క్రైబర్స్లో ఒక నెంబర్ లేపేస్తే చాలు, అయితే 2 లేకపోతే 3 లక్షల మందికి పడిపోయేలా చేస్తే చాలు. ఉమ్, ఈ క్యాంపెయిన్ రన్ అవుతూ ఉండాలి. ఉమ్, ఉమ్. ఓకే. సో అట్లా అన్వేష్ లాంటి వాళ్ళని కట్టడి చేయాలండి, ఉమ్, ఎందుకంటే ఇది కట్టడి చేయాల్సిన బాధ్యత సమాజం మీదే ఉంది. ఉమ్, అన్వేష్ చాలా మంది అంటున్నారు బెట్టింగ్ యాప్ల విషయంలో తను బాగా చేశాడు, బెట్టింగ్ యాప్ల అవును. విషయంలో తను బాగా చేశాడు. బెట్టింగ్ యాప్ల విషయంలో బాగా చేశాడు కాబట్టి మిగతా అన్ని విషయాల్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని పర్మిషన్ ఇచ్చేస్తారా? ఉమ్, లేదు కదా. సనాతన ధర్మంలో పాలకి పాలు, నీళ్ళకి నీళ్లు, అంతే. దేనికి దానికే ఉంటుంది. ఉమ్, నువ్వు పాపాలు 100 పుణ్యాలు చేసావు కాబట్టి ఒక పాపం చేసుకోవటానికి నీకు ఇక్కడేమి దాన్ని ఏమంటారు ఎగ్జంప్షన్స్ ఇవ్వట్లేదు. ఉమ్, పైగా వీడు స్త్రీ స్వాతంత్రం, స్త్రీ హక్కులు, స్త్రీ ఆత్మగౌరవం అని మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఉమ్, నిన్న ఒక ఆడియో విన్నాను, ఏదో ఒక 14 సంవత్సరాల ఆడపిల్లతోటి 1000 రూపాయలు ఇచ్చి సంభోగం చేశాడట. ఆ బిడ్డకి ఏం అవసరం ఉందో వ్యభిచారం చేయడానికి మనకు తెలియదు. ఉమ్, కానీ నువ్వు నీతి గురించి, ఆడవాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడే నువ్వు, అమ్మ 1000 రూపాయలు నాకు పెద్ద మ్యాటర్ కాదు, ఉంచుకో తల్లి అని ఇవ్వచ్చుగా. ఉమ్, నువ్వు అనుభవించడానికి ఎందుకు ఇచ్చావు? మరి నువ్వు నీతులు చెప్తావా? పైగా వీడు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ఎవరంటే నేను ఆటగాడిని అని చెప్పేసి వెటకారంగా చెప్తాడు. అవును. అంటే అమ్మాయిలతో తిరగటానికి వీడు ఆటగాడని చెప్తున్నాడు. అంటే అమ్మాయిలు ఆట స్థలమా లేకపోతే ఆట వస్తువులుగానా? ఉమ్, రియల్ ఆబ్జెక్టిఫికేషన్ ఏంటి? ఆడపిల్లల్ని వీడి కదా చేస్తుంది. అవును. మరి వీడిని ఎవ్వడు ఎందుకు ఖండించట్లా? శివాజీ గారి విషయంలో అంత చించుకొచ్చేసి నోళ్ళు, అమ్మాయిలు మీరు చించుకుని తిరగండి, బట్టలు ఉప్పు తీసుకుని తిరగండి, ఆవిడ ఏం చేస్తాడో నేను చూస్తా అన్నాడు. ఉమ్, ఉమ్, ఫస్ట్ మొన్న వీళ్ళ అమ్మతో వీడియో చేశాడు, వీడు పెళ్లి గురించి ఏదో సరదా వీడియో. అవును. మరి ఆవిడకి చీర ఎందుకు కట్ చేశాడు? అమ్మ ఈ చీర కట్టుకుంటే క్యాన్సర్లు వస్తున్నాయి అమ్మ, తీసేసేయమ్మ, ఇప్పేసి ఖర్చు కట్టుకుని తిరగమ్మా అని చెప్పాల్సిందిగా. ఉమ్, అంటే వాడమ్మ ఆడది, ఊళ్ళో ఆడోళ్ళు ఉమ్, ఎవరు మరి? ఇవే అడుగుతామండి. ఉమ్,
వాడు ఒక ప్రశ్న ఇస్తే మా దగ్గర 100 ప్రశ్నలు రెడీగా ఉన్నాయి. ఓకే. కానీ మేము ఆ ఒక ప్రశ్నకి సమాధానం చెప్పి 100 అడుగుతాం. ఈడ 100 ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతూ రెండో ప్రశ్నకి తెస్తాడు వీడు. రైట్. ఇప్పుడు అతని మీద కేసులు పెడుతున్నారు, చాలా చేస్తున్నారు. ఒక 5 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉందని కూడా కొందరు లాయర్స్, లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. నిజంగా అది సాధ్యం అవుతుందా? జైలు శిక్షల దాకా అంటే నాకైతే నమ్మకం లేదండి. ఓకే. కానీ వాడికి ఒక శిక్ష అయితే పడాలి. ఏ 8 కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నన్ను ఎవడో పీకలేడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న. ఏ ఇంకా 23 లక్షల మంది సబ్స్క్రైబర్స్ నాకు ఉన్నారు, నన్ను ఎవడేం పీకలేడు అన్న బలుపుతో ఉన్నాడు. ఆ 23 లక్షల మంది సబ్స్క్రైబర్స్ కనుక అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటే ఈ 8 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ హారతకర్పూరం అయిపోద్ది. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. 8 కోట్లు ఎంతసేపు వస్తాయి అని వాడి బలుపు దిగిపోవాలి. ఆ డబ్బులతో పాటు, ఆ సబ్స్క్రైబర్స్తో పాటు భారతదేశాన్ని అవమానించాలి అనే మైండ్ సెట్ తగ్గిపోవాలి. శివాజీని కూడా మీరు వ్యతిరేకిస్తున్నారా? శివాజీని సపోర్ట్ చేస్తున్నారా? నేను శివాజీకి వ్యక్తిగతంగా సపోర్టు చేయట్లేదు, వ్యతిరేకించట్లేదండి. ఇన్ అదర్ వర్డ్స్ చెప్పాలంటే సపోర్ట్ కింద తీసుకోవచ్చేమో. ఎందుకంటే శివాజీ అని ఆయన ఏం చెప్పాడు, అమ్మ నా కనుక ఎప్పుడైనా మీరు చీరలు లేకుండా కనిపించారంటే మీ కాళ్ళు ఎరగొడతా, మీ మక్కిలు ఇచ్చేస్తా అని అన్నాడా? లేదు, అనలేదుగా. అమ్మ నువ్వు చీర కట్టుకొచ్చావు, నాకు హ్యాపీగా అనిపిస్తుంది అమ్మా అన్నాడు. అరే తనకి ఈ నాన్ వేష్ణగడికి ఒక లిప్పు తిరిగితే ఆనందంగా కనిపిస్తుంది. వాడు వీడియోస్ లో చూసే ఉంటారు కదా, అందరినీ ఇప్పిన వాళ్ళని చూపిస్తూ పాపలు అని చెప్పేసి అలా పెరిగిన వ్యూవర్స్, అలా పెరిగిన సబ్స్క్రైబర్స్ వీళ్ళంతా. బహుశా వాడు అనైతికతను ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు వాడితో పాటు ఉంటారు. కానీ వాడు చేసింది అనైతికం అనుకునే వాళ్ళు అందరూ కూడా విత్డ్రా అయిపోతారు, అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు. కానీ శివాజీ ఇక్కడ ఏమన్నాడు, కప్పుకు తిరిగితే చాలా సంతోషంగా ఉంది తల్లి అని చెప్పేసి చెప్పాడు. అరే ఒకప్పుడు ఎప్పుడో విన్నాను, దుర్యోధన కౌరవ సభలో ద్రౌపది చీర లాగాలని ఒక ట్రై చేస్తే ఒక్కడ కూడా నోరు తెరవాల, వికర్ణుడు తప్ప. మొత్తం అందరినీ వేసాడండి, క్షమించలా. ఎందుకంటే అరే ఆడదానికి అన్యాయం జరుగుతుంటే ఒక్కడ కూడా నోరు ఇప్పలేదు అని చెప్పేసి. ఇక్కడ ఆడదాన్ని ఒంటి నిండా చీర కప్పుకోమ్మ అన్నందుకు మొత్తం వరుసపెట్టి దాడి చేసేస్తున్నారు. అంటే ద్వాపరయుగానికి కలియుగానికి ఎంత తేడా ఉంటుందా? అంటే కలి ప్రభావం అంటే బహుశా ఇదేనేమో. వ్యాసుడు ఎంత ముందు చూపు ఉన్నవాడు, ఎంత గొప్పవాడు కాకపోతే ఇవన్నీ చెప్పుకుంటాడు. కలియుగంలో ఒక ఆడదాన్ని ఒంటి మీద బట్ట కప్పుకోమంటూ ఇంత ఘోరమైన పాపం అయిపోద్దని బహుశా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు. ఎంత అటాక్ చేస్తున్నారు. పైగా మహిళా కమిషన్ పిలిచి కూర్చోబెట్టి క్షమాపణ చెప్పిచ్చేశారట. సామాన్లు అనే పదం వాడమన్నారట. మరి ఇదే మహిళా కమిషను మల్లెపూల్ పాస్టర్ గారి విషయంలో ఎందుకు స్పందించలా? మల్లెపూలు పెట్టుకుని ఆడవాళ్ళందరూ బజారోళ్ళు అన్నాడుగా. మరి వాడిని తీసుకొచ్చి కూడా క్షమాపణ రాపిచ్చేసి మల్లెపూలు పెట్టుకోవటం నేరం కాదు, నాది తప్పు అయిపోయింది, నేను ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడిన నా గాడితో చెప్పించాలిగా. చెప్పించలేదుగా. మరి ఆటగాడు అని చెప్పేసి వీడు అంటాడు, అరే ఎవడరా నువ్వు ఆటగాడివి, ఎవరితో నువ్వు ఆటలాడేది, ఎవరి మీద నువ్వు ఆటలాడేది అని చెప్పి వీడిని కూడా పిలిచి క్షమాపణ చెప్పించొచ్చుగా. సామాన్లు బూతు, వీడు ఆటగాడు అంటాం బూతు కాదు. మరి మహిళా కమిషన్ ఎందుకు ఈ సెలెక్టివ్ సింపతి, సెలెక్టివ్ అవుట్రేస్ రైట్? ఎందుకు? నిజమే, ఇది మంచి వాలిడ్ ప్రశ్న ఇది నిజంగా. రైట్. మీరు ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నారు కదా, మీకు భయం లేదా జైలుకి వెళ్తా అని కానీ ఇట్లాంటి ఏమి? భయం ఎందుకు ఉండదండి? భయం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే భయం వల్ల ఒకటే, జైలుకి వెళ్తే నా పోరాటం నేను ఎక్కువ కంటిన్యూ చేయలేనేమో అని. ఓకే. లేదు ఎవరి చేతిలోనే చచ్చిపోతే ఈ హిందూ రాష్ట్ర కళ చూడకుండానే చచ్చిపోతానేమో. లేకపోతే ఈ మత మార్పిడి మాఫియాని నాలాగా ఎదుర్కోవటానికి ఎంతమంది ముందుకు వస్తారు, ఓకే, అంతమందిని తయారు చేయలేకపోయాను. ఇదే నాకుండే భయం. అంతే. రేపు ఇప్పుడు బయటికి వెళ్ళగానే 10,000 మందో 10 లక్షల మందో సాయిబాబా భక్తులు వచ్చి మీ దాడి దిగితే ఏంటి పరిస్థితి? అయ్యో అసలు మీరు అట్లా అంటున్నారండి. సింపుల్, ఈ రోజున ఉన్న పళంగా ఇక్కడ కుర్చీలో కూర్చొని మీతో మాట్లాడుతూ హార్ట్ అటాక్ వచ్చి పోతే సావుని ఎవడని ఆపుతాడా? ఎవడు ఆపలేడు. రోడ్డు మీద ఎంతో మంది లారీలు కొట్టి చచ్చిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమీ లేకపోతే తిన్న దరక్క చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. సావు ఎవడ ఇప్పుడు మనం కోరుకుంటే వచ్చేది కాదు, మనం వద్దనుకుంటే ఆగేది కాదు కదా. దాని టైం వచ్చినప్పుడు అది జరిగిపోతూనే ఉంటుంది. వీళ్ళు వచ్చి మేము చంపాము అనుకుంటారు. నా ఒకవేళ చావే రాసి పెట్టుంటే ఆ చావుకి కర్తలుగా వాళ్ళని పెట్టాడు అంతే. వాళ్ళు చంపిన వాళ్ళు కాదు. వాన రాకడా ప్రాణం పోకడా అంతా కూడా పరమాత్ముడి చేతుల్లోనే ఉంటుంది. సో భగవద్గీతను పూర్తిగా ఫాలో అయిపోతున్నారు. 100%. నా యుద్ధానికి ప్రేరణ భగవద్గీత. సాయిబాబాని కనీసం ఒక గురువు గానో ఒక దైవాంశ సంబుద్ధుడు గానో కూడా యాక్సెప్ట్ చేయరా? ఖచ్చితంగా దైవాంశ సంభూతుడిగా యాక్సెప్ట్ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ దైవాంశ సంభూతుడిగా యాక్సెప్ట్ చేయడానికి ఉన్న ప్రాపర్ రీజన్స్ ఏంటి, అది నాతో కూర్చుని ఒకసారి చర్చాపూర్వకంగా చెప్పమని అడుగుతున్నా ఈ షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు నాతో నేరుగా కూర్చోటానికి ఇబ్బంది పడితే కనుక వాళ్ళని మీరు ఆర్గనైజ్ చేయండి, ఒక డిబేట్ వాళ్ళతో కూర్చోబెట్టేయండి. వాళ్ళ అబ్జెక్షన్స్ ఏంటో నా అబ్జెక్షన్స్ ఏంటో నేను చెప్తాను, వాళ్ళ అబ్జెక్షన్స్ ఏంటో వాళ్ళని చెప్పమనండి. ఎంతటి దానికి వాళ్ళకి కేసు ఎందుకు?
అంటే ఇప్పటిదాకా క్రైస్తవులు, ముస్లింలు, నాస్తికులు, కమ్యూనిస్టులు ఇట్లాంటి బ్యాచ్ మా మీద కేసులు పెడుతున్నారంటే ఇప్పుడు హిందువులుగా చెప్పుకుంటున్న వాళ్ళు కూడా మా మీద కేసులు పెడుతున్నారు. అంటే కేసు పెట్టి మా మీద మా నోళ్ళు మూయించాలని ట్రై చేయటం ఎందుకు? మా అభ్యంతరాలకు సమాధానం చెప్పి మూపించవచ్చు కదా. సో సింపుల్ యాజ్ ఇట్ ఈస్, బట్ చేయట్లేదు. రైట్. సో మాధవిలత గారు ఈ కామెంట్ చేసి సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత ఏం మాట్లాడాల. మీరు మాత్రం దాన్ని పదే పదే ఇంకా దాన్ని చేస్తున్నారు. లేదు లేదు, యాక్చువల్లీ నేను కూడా ఎప్పుడో మాట్లాడానండి. 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ మాట్లాడా. ఇప్పుడు మాట్లాడాల. ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత నాకు నిజంగానే నా బాధ్యత గుర్తు చేశారు. అంటే షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ హిందువుల దగ్గర చందాలు తీసుకుంటూ, హిందువుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ హిందువుల మీద కేసు పెట్టే అంత స్థాయికి దిగజారిపోయింది కదా. ఇప్పుడు వీళ్ళ నిజంగా మనం ఎదుర్కోకపోతే భవిష్యత్తులో హిందూ సంఘాలు అనేవి పనిచేయలేవు. ఎందుకంటే ప్రతి హిందూ సంఘాన్ని వీళ్ళు పోక్ చేస్తూ ఉంటారు, ప్రతి హిందూ సంఘాన్ని మోక్ చేస్తారు. కాబట్టి వీళ్ళ గేమ్కి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పుడు నా బాధ్యతను వాళ్ళు అలా గుర్తు చేశారు. రైట్. సరే, అంటే ఇప్పుడు మీ వెనుక ఎవరున్నారు? మీరు ఇంత బలంగా ఫైట్ చేస్తున్నారు కదా. నా వెనుక పరమాత్మ శ్రీకృష్ణుడు ఉన్నాడండి. అంటే పొలిటికల్ పార్టీ కానీ బీజేపీ అలా శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు నా వెనకాల 100%. ఓకే. ఇంకా ఆయన కాకుండా ఇహలోకంలో ఎవరున్నారు ఇక్కడ? ఇహలోకంలో నా వెనక నేనే ఉన్నానండి. నా వెనక నన్ను ఫాలో అవుతున్నా, లేకపోతే నన్ను ముందుకు నడిపిస్తున్న హిందూ సమాజం ఉంది. అంతే అంతే. ఏ పొలిటికల్ పార్టీ అండతో కానీ లేదండి. నాకు పాలిటిక్స్ నిజంగా పెద్ద పాలిటిక్స్ గురించి తెలియదు. పొలిటికల్ పార్టీస్ తోటి కూడా ఎటువంటి అలయన్స్ నాకు లేదు. నేను అన్ని పార్టీల వాళ్ళని కలుస్తుంటాను అంతే. కలిసిన ప్రతి ఒక్కరికి హిందుత్వం గురించి, హిందూ డిక్లరేషన్ గురించి ఇదే మాట్లాడుతుంటాను నేను ఎప్పుడు మాట్లాడినా. ఇది తప్ప నాకు ఇంకో మోటివ్ లేదు, ఉండదు కూడా. రైట్. ఇప్పుడు ఇది ఇష్యూ తర్వాత నువ్వు జైలుకి వెళ్ళాల్సి వచ్చినా కూడా పెద్ద భయపడేది ఏం లేదంటారు. ఈ ఇష్యూ కాకపోతే ఇంకో ఇష్యూ అండి. ఎక్కడో ఒక చోట ప్రతి ఒక్కళ్ళు టార్గెట్ చేస్తారు, లీగల్ గా ఇబ్బంది పెట్టాలని చెప్పి టార్గెట్ చేస్తూ ఉంటారు. అది అంటారు కదా, రోడ్లో తలకాయ పెట్టి రోకల్ పోటీ వేరిస్తే ఉపయోగమే ఉంది? ఏం ఉపయోగం లేదు. ఏం జరుగుద్దో జరుగుద్ది. జరిగిన రోజున పరమాత్మ మన కర్మలో ఇది అనుభవించాల్సి ఉంది అంటే అనుభవించాల్సి. అంటే మన దేశం సెక్యులర్ దేశం కదా, ఏంటి డిస్టర్బెన్స్? ప్రాబ్లం అదేనండి. మన దేశం సెక్యులర్ దేశం, ఇది నేను ఒప్పుకుంటున్నా. కానీ మా దేవాలయం సెక్యులర్ కాదు. ఓకే. సెక్యులర్ అంటే ఏంటి? మత రహితమైన అని అర్థం. ప్రభుత్వం మతం కలిగి ఉండటానికి వీల్లేదు. పరమత సహనం అనేది చెప్తానండి ఉండాలి కదా. అదే ప్రతి మతాన్ని నేను గౌరవిస్తా. ఎంత అంటే ప్రతి మతము నా మతాన్ని గౌరవించినంత. ఓకే. నా విగ్రహారాధన నీకు బాధ అవుతున్నప్పుడు నువ్వు చేసే శవారాధన కూడా నాకు బాధే, నాకు అబ్జెక్షన్ ఉంటుంది. కానీ నువ్వు నా విగ్రహారాధనని గౌరవించినప్పుడు నేను నీ ఆరాధనని నేను గౌరవిస్తా. కానీ నువ్వు నా విగ్రహారాధన అవమానిస్తాను, నా బహుదేవతారాధన అవమానిస్తాను అంటే, నాకు పేర్లు పెడతాను, నువ్వు అన్యుడు అంటాను, కాఫిర్ అంటాను, ముష్రిక్ అంటాను అంటే నేను అవమానాలు నేనెందుకు పడతా? అంత ఆత్మాభిమానం సచ్చినోని కాదు కదా నేను కూడా. నేను హిందూ పుట్టకు పుట్టాను, భారతదేశంలో పుట్టానండి. ఇదే గడ్డ మీద సుభాష్ చంద్రబోసు, ఇదే గడ్డ మీద భగత్ సింగ్, చాలా మంది బతికారు. వాళ్ళు పీల్చిన గాలే నేను పీలుస్తున్నాను, శివాజీ నడిచిన నేల మీద నేను నడుస్తున్నాను, వాళ్ళు తాగిన నీళ్ళే నేను తాగుతున్నాను. కానీ నేను మరి వాళ్ళలాగా కాకుండా పౌరుషం చంపుకుని ఎందుకు బతకాలి? ఫైనల్గా సాయిబాబా భక్తులకు ఏం పిలిపిస్తున్నారు? సాయిబాబా భక్తులందరికీ ఒకటే చెప్తున్నానండి, ఒకవేళ మీరు హిందువులు అయ్యి ఉంటే, మీలో నిజంగా హిందుత్వ భావజాలం ఉండుంటే, అంటే అవసరార్థ హిందువులు చాలామంది ఉంటారండి. నా కోరిక తీరింది కాబట్టి అని చెప్పేసి, కోరిక తీరటం కాకతాళీయం, మీ కర్మానుసారం. కానీ ఇక్కడ మొక్కితేనే జరుగుంది అనుకునే అమాయకులు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నా, మీరు బాబాని మొక్కాలి అనుకుంటే బాబాని మొక్కుకోండి. కానీ బాబా ఆలయంలో బాబా పక్కన ప్రధాన దైవాలను పెట్టి కనుక మీరు పూజిస్తే మీ ఇంట్లో జరగబోయే అనర్థాలు, జరిగే అనర్థాలు ఏవైతే ఉంటాయో వాటికి బాబానే కారణం, మీ భక్తే కారణం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రెండోది, మీ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బు సనాతన ధర్మానికి ఉపయోగపడుతుందా, లవ్ జిహాదుల్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందా, లేకపోతే మత మార్పులకు ఉపయోగపడుతుందా అనేది అవగాహన కలిగి ఉండండి. అలా జరగకూడదు అంటే సాయిబాబా ఆలయాలన్నింటినీ కూడా హిందూ దేవాదాయ శాఖ పరిధిలోకి తేవటం కోసం సాయి భక్తులు ప్రయత్నించి చూడండి. మీరు ఆ ప్రయత్నం చేసి మనం కూడా దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్తే తప్పేంటి? కావాలంటే హిందూ దేవాలయాలు, సాయిబాబా ఆలయాలు కలిసి ఒక్కసారి మనందరం కలిసి ఒక పెను ఉద్యమం చేద్దాం, దేవాలయాలని ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విముక్తి చేయాలి అని చెప్పేసి. కానీ ముందు మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఈ షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు మేము హిందువులమే అని ప్రకటించాలి. నా అన్వేషణకి ఏం చెప్తారు? వార్నింగా లేదంటే? అయ్యో, ఇప్పుడు ఏ మాట చెప్పినా కూడా అది ఆవేశంలో చెప్పినట్టు ఉంటుందండి. నేను క్లియర్గా వాడు ఇండియా వచ్చినప్పుడు చెప్తాను కదా, వాడు ఎయిర్పోర్ట్లోకి నేను వస్తున్నాను అని ముందే చెప్పి రమ్మనండి. వాడికి హిందువులు అంటే ఏంటో, భారతీయులు అంటే ఏంటో మేము చూపిస్తాం. వార్నింగ్ అనుకుంటే వార్నింగ్ అనుకోండి, అంతే అంతే. ఎందుకంటే హక్కుల గురించి మాట్లాడుతూ తెక్కల వాగులు వాగితే ఖచ్చితంగా మక్కలైతే ఎరగొడతాం. సో శివాజీ ఇష్యూ తీసుకుంటే దాంట్లో ఏంటి మీ ఫైనల్ సేయింగ్? అంటే కొందరు శివాజీ వైపు నిలబడ్డారు,
కొందరు లేడీస్ వైపు నిలబడ్డారు. ఏది ఎక్స్ట్రీమ్ ఉండకూడదండి. ఉమ్, ఆడవాళ్ళని కంప్లీట్గా బురకాలు వేసేసి బాటిల్లో దాచిపెట్టేస్తాను, బీరువాలో పెట్టేసి కూర్చోబెడతాను అంటాం కూడా తప్పే. ఉమ్, శివాజీ గారు స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒకవేళ ఎవరైనా శివాజీ గారి స్టేట్మెంట్స్ని ఇంకాస్త ఎక్స్ట్రీమ్గా తీసుకుని అలా కూర్చోపెడతాము అంటే తప్పే. ఉమ్, ఎందుకంటే మన ఇంట్లోనూ ఆడపిల్లలు ఉన్నారు, మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళని అంతే బానిసత్వంలో కూర్చోబెడతాం. మితిమీరిన బానిసత్వం ఎప్పటికీ కూడా తిరుగుబాటుకే దారితీస్తుంది. రైట్. అలాగే మితిమీరిన విచ్చలవిడితనాన్ని కూడా అదుపు చేసుకోవాల్సిందే. అయితే ఈ క్రమంలో చాలామంది మగవాళ్ళు కూడా ఫెమినిస్టులు ముసుగులో వచ్చేసి ఆడవాళ్ళు ఇప్పుకు తిరిగితే తప్పేంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాడు అవసరం వాడిది, ఎట్లా కొట్ల ఆడదాన్ని రెచ్చగొట్టి ఇంట్లోంచి బయటికి తీసుకొస్తే వీడితో తిప్పుకోవచ్చు, లేకపోతే వీడి తిరగొచ్చు అని చెప్పి వీడాశ. ఉమ్, ఇలాంటి సూడో ఫెమినిస్టులు చాలామంది ఉన్నారు. ఉమ్, అలాంటి వాళ్ళతోటి ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఆడవాళ్ళు ఎదగటము అంటే అంతరిక్షం దాకా ఎదగొచ్చమ్మా. సునీత విలియమ్స్ని, కల్పన చావ్లాని ఎవరాపారు రైట్. కదా? రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు ఉంటే ఆవిడని ఎవరాపారు? మిమ్మల్ని కూడా, మీ ఎదుగుదలను కూడా ఎవ్వడూ ఆపడు. కానీ ఇప్పుకు తిరగటం ఎదుగుదల అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్న తప్పుడు వెధవల పట్ల అప్రమత్తంగా ఉండండి. రైట్. అనసూయకి ఏం చెప్తారు? చెప్పాను కదా, ఇప్పుడు సేమ్ మెసేజ్ అనసూయ గారికైనా సరే జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, అంటే ఆమె మా ఇష్టం అంటుంది కదా. చెప్పానుగా, ఇప్పుకు తిరగతాను అంటాం ఆవిడ ఇష్టం. కానీ నేను చేసింది నా ఇష్ట ప్రకారం నేను ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు చేయాలి, ఇదే కరెక్ట్ అంటూ జనరలైజ్ చేయడం ఏదైతే ఉందో అది 100% తప్పేనండి. అంటే ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చడమా మీ లక్ష్యం? లేదు, మీ ఇది ఆశయం? హిందూ దేశమే. కొత్తగా నేను మార్చేదేం లేదండి. భారత్ హిందూ దేశమే. అయితే ఇక్కడ హిందువుల హక్కుల్ని హరించేయాలని గత 75 ఏళ్ళుగా ప్రయత్నం జరుగుతుంది. హిందువుల హక్కుల్ని సాధించుకోవాలి, హిందూ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలి, హిందూ ఆత్మగౌరవ ఉద్యమం రావాలి. ఆ ఉద్యమం త్వరలోనే శ్రీకారం చుడుతున్నాము. ఆ ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకొస్తాం కూడా. రైట్. అంటే మరి లౌకిక రాజ్యం కదా, పర్వాలేదా? చెప్తున్నా కదండి, రాజ్యము అంటే ఏంటి అనే డెఫినేషన్ చూడండి. రాజ్యాంగం ప్రకారం రాజ్యము ఆర్ స్టేట్ అంటే గవర్నమెంట్ మాత్రమే. ప్రభుత్వం లౌకికంగా ఉండటం తప్పే కాదు, ఎందుకంటే ఇక్కడ అన్ని మతాలు ఉన్నాయి కాబట్టి. కానీ ఆలయాలు లౌకికంగా ఉండాలని కోరుకోవటం, హిందువులు లౌకికంగా ఉండాలని కోరుకోవటం తప్పు. ఎందుకంటే లౌకిక ముస్లిము, లౌకిక క్రైస్తవుడు ఈ దేశంలో మనకు కనపడ్డు. కేవలం ఇస్లాంను పాటించేవాడినే ముస్లిం అంటారు, క్రైస్తవ్యాన్ని పాటించేవాడినే క్రిస్టియన్ అంటారు. మరి హిందూ మాత్రం అన్ని మతాలు గౌరవించేవాడిని ఎట్లా అంటారు? అన్ని మతాల్ని గౌరవించడం వేరు, అన్ని మతాల్ని పాటించాలనుకోవటం వేరు కదా. అన్ని మతాల్ని పాటిస్తే నువ్వు హిందూ ఏదంటే ఇప్పుడు 10 మందిని కూర్చోబెట్టేసి ఈ 10 మందిలో ఎవరు నా తండ్రి అయినా పర్లేదు అప్లికేషన్ ఏదో పేరు రాస్తా అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో, కనిపించే దేవుళ్ళందరినీ చూపించేసి ఏ దేవుడైనా పర్వాలేదంటే కూడా అంతే దరిద్రంగా ఉంటుంది. ఆ దరిద్రం హిందువులకు ఉండకూడదు. అది అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో చూసారు కదా, లలిత్ కుమార్ ఆవేశం కానీ ఆగ్రహం కానీ తనది హిందుత్వవాదమా లేదంటే అతివాదమా, తను చేస్తున్న పోరాటం న్యాయబద్ధమా ధర్మబద్ధమా, మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైతే తనతో మీకు జవాబులు ఇప్పించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.